शिवाय गुरवे नमः। 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 పరమాత్మ ఎందే గనక ఆ మనస్సు లగ్నమై ఉంటే ఈ ప్రాపంచికమైన కష్ట సుఖాలు మనిషిని ఏమీ చెయ్యవు. అయితే ఎందుకని అతను దానిలో ఉండట్లేదు అంటే ఇక్కడ చాలా బాగా చెప్పారు. ఇదంతా మనం చెప్పుకున్నదే, ఇంకొకసారి ఇతని మాటల్లో చాలా బాగుంది ఇది. నరకమునకు సంసారమునందలి దుఃఖములకు భయపడే వ్యక్తి స్వర్గమును సంసారమునందలి సుఖములను కోరుకుంటారు. అట్టి వానికి శారీరకమగు నిష్క్రియతను మానసికమగు నిస్సంకల్పతను బోధించినచో నాకు అభీష్ట వస్తువు లభించటం పక్కన పెట్టి అనర్థం వచ్చి పడునేమో అతడు శంకిస్తాడు. ఇది చాలా 100% కరెక్ట్ అయిన మాట. అంటే మీ అందరు కూడా కొంత భయపడుతున్నారు కదా, నరకాలు వస్తాయేమో, ఇది చేయకపోతే అది చేయకపోతే, అమ్మో అవి చెయ్యాలా ఇవి చెయ్యాలా అనేది మీ అందరి మనసు లోపల మూలల్లో ఉండే మాట. మరి స్వర్గాన్ని కోరుకునేవాడికి నరకము గ్రాంటెడే కదా. కేవలం స్వర్గం కోరుకుంటే ఎలా కుదురుతుంది? రాదది. నరకం ఉండే తీరుతుంది. సుఖ దుఃఖములు లాగా స్వర్గ నరకములు కూడా జాయింటే. నువ్వు స్వర్గాన్ని కోరుకున్నావు అంటే నరకం నీకు వచ్చి తీరుతుంది, సందేహం లేదు అందులో. ఏమంటే నేను కేవలం పుణ్యకార్యాలే చేశాను అంటే ఇక్కడ ఏది నీది? నువ్వు దానం చేసేది, నువ్వు ఎంత కష్టపడి సంపాదిస్తున్నావు ఏమిటి, అది నిజంగా ధర్మమైనదేనా? ఎన్ని ఉన్నాయండి. మీకు స్వర్గం రావాలి అంటే మీ మనసులో అన్య చింతన రాకుండా ఉన్నదా? ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి వీడి భయం ఏమిటి? నరకం వస్తుందేమో అంటాడు, స్వర్గం కావాలి అంటాడు. కానీ అసలైన సూక్ష్మం గాని అసలైనది గాని నువ్వు స్వర్గం కోరుకుంటే నరకం వచ్చి, ఎందుకంటే నువ్వు అంత ఒక్క సెకండ్ కూడా పాపపు ఆలోచన కానీ స్వార్థపూరితమైన ఆలోచన కానీ ఏది చేయకుండా నువ్వు ఏ మనిషి ఉండలేడు. నామరూపములతో ఉండేవాడు ఎక్కడో అక్కడ వాడికి స్వార్థం వచ్చి తీరుతుంది. స్వార్థమే నరకం. కాబట్టి ఆ స్వార్థం అయితే ఎప్పుడైతుందో అది నరకం. నీకు స్వర్గ నరకాల గోల్ ఎందుకురా? వహామి అహం అని నా మీద వదిలే అన్నాడు. హాయిగా ఉండి ఏది ఎలా వచ్చిందో అలా స్వీకరించు. ఆ టైంకి ఏమిటో. ఎప్పుడైతే దేహాభిమానం అంటే ఈ అభిమానాలే, ఇప్పుడు ఈ ప్రాపంచిక అంటే ఇక్కడ భోగాలు అనుభవించాలి అని, అందుకే కదా సంపాదన. సరే కొంతమంది ఇక రకరకాలు అనుకోండి, ఇంకా నాకు అవి పెద్ద చెప్పడం ఇప్పుడు ఎందుకు కానీ, భోగముల కొరకని. మరి నిజంగా అది ధర్మమేనా? నువ్వు చేసే ప్రతిదీ ధర్మమేనా అని ఆలోచించుకుంటే భయపడతాడు ప్రతి మనిషి. ఎందుకంటే అధర్మం ఉన్నది వాడ. ఎవడు కూడా 100% నేను ధర్మంగా ఉన్నాని అనలేడు. వాడు సమర్థించుకుంటాడు తప్ప సమర్థన లేకుండా ధైర్యంగా దృఢంగా ఎస్ నేను ప్రతి చిన్న విషయంలో ధర్మంగా ఉన్నాను అనమనండి చూద్దాం. ఎవడు అనలేదు. నామరూపముల యొక్క ఇదే అది. సమర్థింపులు ఉంటాయి తప్ప సమర్థింపులేని ధైర్యం ఉండదు, దృఢత్వం ఉండదు. అదే అసలు నేను ఏది కాదు అంతా ఆయనదే కదా, ఆయన చూసుకుంటాడు అనుకున్నవాడు ఇప్పుడు చంటి పిల్లాడు ఉన్నాడు. వాడికి ఏం తెలుసండి? వాడు సుఖం కోసం అంటే వాడు ఏమన్నా తాపత్రయపడతాడా?
లేదమ్మా. వాడిని తీసుకుపోయి మట్టిలో ఎండలో కూర్చోబెట్టినా వాడు ఆడుకుంటాడు. వాడు అయ్యో ఎండాన్ని వాడు అనడు, అసలు వాన పడుతుంది అనడు. ఆ టైంకి వాడికి ఎలా తోస్తే వాడు అలా బిహేవ్ చేస్తాడు. ఎందుకు పోలుస్తున్నారు చంటి పిల్లలతో అజ్ఞానము అని? అయితే ఇక్కడ అజ్ఞానమా వాడిది? మనం అంటాం వాడిది అజ్ఞానమే. అంటే వాడు బాహ్య పరిస్థితులు లెక్క చేయని స్థితిలో ఉన్నాడు. అరే నువ్వు అలా ఉండరా అని చెప్పారు. అందుకని పిల్లాడితో పోలుస్తారు. వాడు ఏదొచ్చినా వాడు ఏం లెక్క పెట్టాడు. వాడికి ఏమిటి తెలిసింది? అంతే, ఆకలిస్తే ఏడు. కొంతమంది పిల్లలు ఆకలేసినా ఏడవరు, వాళ్ళ గోల్లో వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. చూడండి, అవి చూశారు మీరు. అందరి పిల్లలు ఒకటేలాగా ఉండరు. వాడు ఆకలేసినా వాడు ఏడవడు, తల్లే గమనించుకుని పెట్టుకుంటూ ఉంటాడు. అక్కడ అజ్ఞానం అని నువ్వు అంటున్నావు. దానిని వేదాంతులు ఏం చెప్పారంటే, వేదాంతంలో అంటారు, అద్వైతులు ఏమన్నారు? ఒరే అలాగా బాహ్యమైన ఏ పరిస్థితి ఉన్నా సరే నీవు అలా హాయిగా నిశ్చలంగా నీ దాంట్లో నువ్వు ఉండు, వాడు ఆనందంగానే ఆడుకుంటాడు. మట్టి తినకూడదని తెలియదు కాబట్టి మట్టి కూడా తింటాడు, వాడికి ఏం అవ్వదు అసలు. నువ్వు కంగారు పడినప్పుడే ఏదో అవుతుంది. రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఆ చంటి పిల్లాడి యొక్క వాడు అప్పుడు పాపము పుణ్యము ఇంకోటి వాడు సరదాగా వాడికి తెలియదు గిచ్చుతాడు. వాడికి గిచ్చుతాడు, అబ్బా గిచ్చుతున్నాడు అనగానే ఇంకొచ్చింది. వాడికి తెలుసా అది పాపం అని. అందుకని శాస్త్రంలో కూడా చెప్పబడింది, ఇప్పటి వరకు చేసిన వాటికి వాడికి ఏం పాపం అంటారు, ఈ సంవత్సరం నుంచి చేస్తే అలా అని వాడికి చెప్పారు, విధించబడింది. కాబట్టి ఎందుకురా నీకు పాపపుణ్యాలు, చక్కగా నిస్వార్థంగా ఉండు. నిజంగా అలా ఉండగలుగుతారండి? ఎవ్వరూ ఉండలేరు నామరూపాలతో ఉన్నవాడు. అంటే ఒక వస్తువు మీద ప్రేమ ఉన్నా, ఒక బంధం మీద ప్రేమ ఉన్నా ఆటోమేటిక్ గా వాడికి స్వార్థం వచ్చేస్తుంది. స్వార్థంతో వాటి వెనకాల ఉన్నది నరకమే, డౌట్ ఏం లేదు అందులో. మీరు కాదండి అని అనడానికి ఏం లేదు, సమర్థింపే చెప్పుకుంటారా అట్లెట్లా వస్తుందండి అని, వచ్చి తీరుతుంది. అంటే ఇక్కడ ఆయన ఏమన్నాడు, అరే నీకెందుకురా అవన్నీ కూడా, ఈ భయాలు దేనికి? కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉండరా? సరే, మీ బంధాలను ఎంతవరకు మీరు రక్షించగలుగుతారు? మీరు వాడికి ఇష్టమని ఏదన్నా అతిగా పెట్టారనుకోండి, ఏమవుతుందండి వాడి పరిస్థితి? ప్రేమ అతిగా ఉన్నా సరే గారాబంతో చెడగొడుతున్నారు అని అన్నారు. ఇలా బాహ్యంలో ఎప్పుడైనా ఏదైనా అలాగే జరుగుతూ ఉంటుంది. నువ్వు నీ బంధాల పట్ల విలువించినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకో బంధానికి నువ్వు అన్యాయం చేసినట్టే కదండి. మరి అన్యాయం చేస్తే నరకం నాకేమవుతుంది? నరకం అంటే కేవలం ఏదో నరకలోకానికే వెళ్ళా అంటే ఎన్నో ఉన్నాయి, ఇక్కడ అనుభవించవచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా బాధే కదా నరకం అంటే. స్వర్గం అంటే సుఖము. ఏదో సినిమాల్లో చూపించారు కదా, కాబట్టి రాంభ ఊర్వశులు వచ్చేస్తారని అనుకోవచ్చా? అసలు ఉంటారో లేదో. శంకర్లు గాని వశిష్ఠుల వారు గాని అవన్నీ ఏమి లేవురా, అవన్నీ అక్కడే ఉన్నాయన్న. కాబట్టి అందరూ ఏమనుకుంటాడైతే, సత్యం యొక్క జ్ఞానం కావాలి, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు అని అసలైన జిజ్ఞాసు అంటాడు. అంటే వాడు నేను ఈ దేహం కాదు, ఉన్నది ఆ బ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి, ఎస్ ఇదే అసలైనది, ఇదే నిజమైనది అనుకునేవాడు, అందులోనే ఉండాలని ప్రగాఢంగా కోరుకున్న వాళ్ళు ఇవన్నీ లేనే లేవని చెప్పిన దాన్ని గుర్తిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? అవి లేవు అంటే, ఏవి లేవంటున్నారో దాన్ని నమ్ముతున్నారు, ఏది ఉందంటున్నారో దాన్ని నమ్మడానికి చూడండి ఎంత అవస్థ. బురద ఉందని కళ్ళకు కనపడుతుంటే కాలేస్తే ఏమంటారండి? అది బురదరా అని చెప్పిన అనుభవం అయింది, బురదే అని వాడికి అనుభవం జరిగింది, టెస్ట్ చేశాడు, బురదో కాదా, బురదే. అది తెలిసి కూడా బురదలోనే కాలేయడానికి రెడీగా ఉన్నారు. కానీ రహదారిగా రాచమార్గం చక్కగా పూల అంటే అన్ని పరిచినాయి, మెత్తగా ఉంటుంది, ఎక్కడ ఒక ముళ్ళు గాని ఒక ఇది రాయి గాని లేదురా, పరమానందమే ఉంటుంది, కేవలం నువ్వు అనుభవించడమే తప్ప అక్కడ చేసేది హాయిగా ఉండొచ్చు. ఆ దారి ఎడి తీసి అడు పోస్తూ ఉండొచ్చు, అంటే ఏది ఎదురైనా ఆ విధంగా ఆనందంగా ఉండొచ్చు.
అంటే కాదండి అని ఇలా వెళ్తే ఏం చేస్తారండి? పిల్లాన్ని అయితే 2 పీకలు చెప్తే అర్థం కాదా, మట్టిలోకి పోతున్నాను కొట్టరు వాడిని. అవును. చంటి పిల్లాడప్పుడు అంటే కొట్టరు, వాడికి తెలియదు కాబట్టి అయ్యో వీడు మట్టిలోకి వెళ్ళాడు. 6 నెలలో లేదో 9 నెలలు వచ్చాయనుకోండి, 2 ఎయ్యరు వాడిని. అవును. ఒకసారి చెప్తే అర్థం కాదా అని చూసారా. కానీ అద్వైతంలో పాపం ఇలాంటివి లేవు కదా, ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేయాలి, శ్రవణ మనన నిధించాలి. ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ ఏదో చిన్నపిల్లలు పెద్ద అర్థమైన ప్రతివాడు హాయిగా ఆనందంగా ఉండవచ్చు. అర్థం కాని వాడికే కదా. చూడండి ఇక్కడ ఈ నరకం గురించో, పక్కవాడి గురించో, వెనకవాడి గురించో, బంధముల గురించో ఆలోచిస్తారు. చూడండి కొన్ని విషయాల్లో అవేవి గుర్తురావు. అదంతా గురువు గారు చెప్పారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అంటారు. అక్కడ భలే గురువు గారు భలే గుర్తొస్తారు. అదే కొన్ని విషయాలు అనుకో, గురువు గారు చెప్తారు కానీ అంటే ఇష్టమైన దగ్గర గురువుని అంగీకరిస్తారు, ఇష్టం లేనప్పుడు గురువుని అంగీకరిస్తారా? అబ్బే క్వశ్చనే లేదు. చెప్తారండి అంటారు, ఏదో సమర్థింపులకు వెళ్తారు, లేకపోతే ఇంకోటి ఏదో ఏదో రకరకాలు అనుకోండి. ఎందుకంటే ఆ పరిస్థితులకి మారిపోతూ ఉంటారు. నాది అనగానే వచ్చేసింది, నాది అనగానే నరకమేనండి వచ్చేది, అది అది మర్చిపోతారు. నాది అంటే నరకమే. నాది అనుకున్నప్పుడే కదండి దాచుకోవాలనో ఇంకోటో ఇంకోటో ఎన్ని వచ్చాయండి, ఇవన్నీ బాధలు వచ్చాయి కదా. ఎవడెత్తు పోతాడు అని, పాడైపోతుందేమో, ఇలా రకరకాలు రాలేదు అంటే మరి అదంతా నరకం కాకపోతే ఏంటండి? బుర్ర పాడైపోలే, తలనొప్పి రాలేదు, హెడేక్ అనవసరంగా మళ్ళీ ఏమాత్రం వేసుకోవాలి, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి. ఏది ఒట్టిగా రాదు కదా, వాడు చెప్పినట్టుగా ఏది ఊరికే రాదని. ఏది ఊరికే వస్తుంది? బాహ్య ప్రపంచంలో ఎంత ఆలోచన, ప్లానింగ్ ఎన్ని ఉండాలండి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని ప్లానింగ్లు, ఎన్ని గోలలు, ఎన్ని ఇది అన్ని. అదే యాజట్ ఏ ఇల్లు అయినా నాదే, ఎవడైతే ఏంటని అనుకున్నారు అనుకోండి, అన్ని ఇల్లు మనమే. ఈ ఇల్లు నచ్చకపోతే ఇంకో ఇంటికి వెళ్ళచ్చు, ఇది ఇల్లు కట్టుకుంటే అందులోనే కూర్చున్నాం. ఇలా ఎన్ని రకాలు లేవు కదా. అలా ఇల్లు కట్టుకోవద్దని చెప్పట్లేదు నేను, ఒట్టిగా సరదాగా కట్టుకోండి కానీ సనుక్కోకుండా ఉండండి అందులో. ఇక కట్టుకుని వెళ్ళినప్పటి నుంచి నానా గోల, అయ్యో ఇలా చేస్తే బాగుండేది, అయ్యో అలా చేస్తే బాగుండేది. ఎన్ని అనుకుంటారండి ఇల్లు చూసుకుని, పక్క ఇల్లు కనపడగానే ఆ ఇంట్లో ఇలా ఉంది, అయ్యో మనం మర్చిపోయాం, ఇవన్నీ రాలేదు. ఇవన్నీ నరకానికన్నా తక్కువ. అంటే ఆ బాధలు లేనివాడు హాయిగా ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఈ అభీష్ట వస్తువు నాకు లభించదు అంటే, నేను కోరుకున్నవి లభించవేమో అని భయం. అసలు ఆ పరమ సూక్ష్మం ఏంటంటే, నువ్వు బ్రహ్మంలో ఉంటే ఆ బ్రహ్మం నీకు అన్ని ఇస్తాడు. రాతని చెప్పేస్తాడు అతను. ఎందుకంటే ముందు జన్మలవి అవన్నీ కలిపి నీకు రాత రాశాడు. ఎప్పుడైతే ఏబిసిడీలు వచ్చాక టీచర్ అవి చెరిపేసి కొత్తవి రాయదండి, అవే రాయిస్తుందా? అరే వీడికి చక్కగా వచ్చేసాయని నెక్స్ట్ అక్షరాలు లేదు. అలాగే బ్రహ్మ, ఏ బ్రహ్మ? అంతటా వ్యాపించిన బ్రహ్మ, అంతేగాని మీ రాత రాసిన వాడు కాదు. ఆ అంతటా ఉన్న బ్రహ్మం ఏం చేస్తాడు? అది తీసేస్తాడు, తీసేసి బ్రహ్మాండంగా ఇస్తాడు. ఇంకా అంతకన్నా కావాలా? కాదండి, బ్రహ్మ పాపం ఆయన ఫీల్ అవుతాడేమో అనుకున్న వాడికే గోలు. బ్రహ్మరాతని నేను ఎలా మారుస్తానండి? నేను మారుస్తాను మొర్ర అంటుంటే, మరి అష్టావక్రుల గురించి కానీ, వశిష్ఠుల వారు కానీ ఎంతమంది గురించి వినలేదు మీరు? అన్ని విన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేశారు. అవి పక్కన పెట్టేసేసి కేవలం మళ్ళీ నాది రాదు. దాంతో సత్సంగాలు జరగాల్సి వస్తుంది, సత్సంగాలకి రావాల్సి వస్తుంది. ఎన్ని గోళలండి. సెలవుల గురించి బాసులను అడగాలి చేసేవాళ్ళు, రకరకాలు కదా, ఎన్ని కదండి. మళ్ళీ గురువు గారు ఏమంటారో ఉన్న భయం ఎన్నొచ్చా చూసారా. నిర్భయంగా ఉన్నవాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, అంటే ఒకటే మాట, అంతే హాయిగా ఉంటాడు. అదే లేదనుకోండి, అమ్మో ఎన్ని దొంగ పనులు చేయాల్సి వస్తుందండి, గురువుకు తెలుస్తుందేమో అని. భలే నవ్వుకోవచ్చు కదా.
గురువులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాడు దొంగ పనులు చూస్తారు, ఈ పనులు చూస్తారు, వాళ్ళు చెప్పినవి కూడా వింటారు. అవును కరెక్టే అంటారు. చిన్నపిల్లలు చేసింది పెద్దవాళ్ళు మీరందరూ నవ్వుకోవటం లేదండి? వాడు నాకు తెలియదు అనుకుంటున్నాడు అని మీరు ఆనందంగా అంటారు, గురువు అలాగే అనుకుంటాడు, ఆనందంగానే అంటారు. సమయం వచ్చినప్పుడు ఏదో అంటారు, పిల్లి మీద ఏలక మీద పెట్టి అంటూ ఉంటారు, గ్రహిస్తాడు. వాళ్ళ మీద కోపమో ద్వేషమో కాదు, ఎందుకులే పాపం డైరెక్ట్ గా అంటామని పిల్లికి అలా. యథార్థమవు జిజ్ఞాసువులకి మాత్రమే అసలైన జ్ఞానం లభిస్తుంది. వాడు అలా ఉండగా యథార్థమైన అంటే వాడు నిజంగా మనసా వాచా కర్మణ అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు. నేను దేని గురించి ఇది చేయాలి, ఎస్ నా పని ఇది, వాడు అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లా నడుస్తూ వెళ్తున్నారు, రాళ్ళు రప్పలు అడ్డం వచ్చాయని కింద పడుకుంటూ వెళ్తారా? కళ్ళు ఉన్నాయి కాబట్టి చూసుకుని పక్క నుంచో జాగ్రత్తగా అటే నడవాలి అన్నప్పుడు దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తారు. అంతేగాని వెనక్కి రారు, ఇంటికి రారు, ప్రయాణం మానేరు. గమ్యస్థానం చేరుకోవాలి అనుకున్నవాడు వాడు అక్కడ ఏం చేయగలుగుతాడు, వాడు ఆ స్ఫురణ వచ్చినప్పుడు అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఏడుస్తూ కూర్చోడు పోని. అలాగే ఈ జన్మ ఎత్తావు, ఈ జన్మ ఇచ్చింది ఎవడు? ఆ బ్రహ్మం. వాడు చూసుకుంటాడు, నాకేం పర్వాలేదు అని ఉండండి, అసలు మీకు ఏమీ జరగదు, హాయిగా ఉంటారు. రమణ మహర్షికి ఏమైందండి? పుండు వస్తే ఏమన్నా అయిపోయిందా? ఆయుష్ ఉంది, ఆయుష్ ఉన్నవాడు బతకేమవుతాడండి? తగ్గేది తగ్గుతుంది, తగ్గలేదు సో వాట్, మందు రాసుకుంటాం అంతే కదా. తలనొప్పి వచ్చింది అనుకోండి, భరించే వాళ్ళు ఏం చేస్తారు, హాయిగానే ఉంటారా, ఉంటే ఉందిలే అనుకుంటారు, ఏవో చిట్కాలు చేసుకుంటే ఎత్తికి నూనె రాస్తారు, మసాజ్ చేసుకుంటే ఏదో చేసుకుంటారు. అస్సలు భరించలేని వాళ్ళు ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఏది తప్పు కాదు, భరించినప్పుడు హాయి, భరించలేనప్పుడు ఒక టాబ్లెట్ వేసుకోవటంలో కూడా దోషం లేదు. కానీ తలనొప్పి ఎందుకు వచ్చిందో తెలుసుకున్నవాడు తలనొప్పి రాకుండా జాగ్రత్త పడతాడు. అసలైన తెలివైన వాడు, వాడు వివేకవంతుడు ఏం చేస్తాడు, కష్టం రాకుండానే చూసుకుంటాడు. తలనొప్పి ఎందుకు వస్తుందో తెలిసిన తర్వాత ఎందుకో వచ్చింది, అప్పుడు ఇంకా కారణాలు ఆలోచించాడు, ఏది చేయలేదు, వాడు ఆలోచన చేయలేదు, ఏం చేయలేదు, వచ్చింది తలనొప్పి, ఆ సర్లే అనుకుంటాడు, పడుకుంటాడు, పోయి ఏదో చేసేస్తాడు. అంతేగాని ఎందుకు వచ్చిందని ఆలోచిస్తారా? లేదు. కరోనా ఎందుకు వచ్చిందని ఆలోచించిందో కాదు, వచ్చింది కదా, వస్తే నివారణ చూసుకుంటారా, ఎందుకు వచ్చిందని ఇంకొంచెం పెంచుకుంటారా? ఏదైనా. కానీ ఇప్పుడు నీకు సత్యం తెలిసింది, సత్యం తెలిసిన తర్వాత ఇంకా అసత్యం గురించిన ఆలోచన దేనికి అవసరం లేదు, అది అదే అసలైన తలనొప్పి. ఇక్కడ సత్యం తెలిసింది, హాయిగా సత్యంలో ప్రయాణం చెయ్యి. సత్యంలో ప్రయాణానికి నీకు పరమాత్మ ఎప్పుడు తోడుంటాడు, సందేహం లేకుండా తోడుంటాడు, అనుక్షణం అనుసెకండ్ నీకు తోడుంటాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా. అసలు భయమే అక్కర్లేదు, ఎన్నో అనుభవాలు, అసలు మనకి మీకు అనుభవాలు ఉన్నాయి, గుర్తించలేదు అంతే. అందుకే రమణ మహర్షి ఒక పెరియవారు ఎన్ని చూపించారు మనకి. పెరియవారు దాంట్లో కూడా జరిగింది, ఒక్క బియ్యపు గింజ లేదని మేనేజర్ కంగారు పడ్డాడు. ఎలా అన్నదానం జరగాలి, 100-200 మంది వస్తారు, స్వామి ఎలాగా అన్నాడు. నువ్వా నేనా పోషించేది వాళ్ళని, నీకెందుకు అంత కంగారు అన్నాడు ఆయన. ఏం మాట్లాడలేదు, ఏం కంగారు పడలేదు, ఎవరికి కబురు చేయలేదు, ఏమీ చేయలేదు. వచ్చాయా లేదా? అది పరమాత్మ పంపించాడో ఎవరు పంపించాడో సంబంధం ఏం లేదు దాంతో మనకి. కానీ నిర్భయంగా పరబ్రహ్మం నమ్మిన వాడికి ఎలా జరిగింది. ఆ చిన్న పిల్లవాడు, ఇవన్నీ మీరు ఆదర్శంగా కాదు, ఇవి గ్రహించుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. ఏమడిగాడు? మోక్షం కావాలి స్వామి అన్నాడు. వాడికి తెలియదు మోక్షం అంటే, తండ్రి చెప్పాడు అంటే ఏదో ఉన్నతమైందే, సరే అనగమన్నాడు తండ్రి, అదే అడుగు. మోక్షం అంటే ఆ పిల్లవాడికి ఏం తెలుసు, 10 ఏళ్ళ పిల్లవాడు. అంతేగాని వాడేం చాక్లెట్లు బిస్కెట్లు కూడా అడగలేదు, వాడి వయసుకి తగ్గట్టుగా అన్నట్టు. తండ్రి అన్నాడు, ఒరే పెద్దవాళ్ళు వస్తారు, ఈయన ఇవ్వగలుగుతాడా లేదని. అంటే ఎలా జరిగింది ఇక్కడ అనవసరంగా సమర్థింపులు ఏం చెప్తారంటే, వాడికి పూర్వజన్మ సుకృతం ఉంది, అదృష్టం కలిసి వచ్చింది, అన్ని అనవసరమైన మాటలు. సత్యం తెలిసిన వాడు అదృష్టం గురించో పూర్వజన్మ గురించో మాట్లాడు. పరమ సత్యం అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మం అని తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా ఇది అదృష్టమనో లేకపోతే నాకు రాసి లేదని ఇలాంటి అనవసరమైన
వీటిని ఏమంటారు అంటే అద్వైతంలో పిచ్చి మాటలు అంటారు. వృధా ప్రేలాపన, జపో జల్పం అంటే అనవసరమైన మాటలు. ఇలా ఎవరైతే అన్నారో వాడు ఇంకా దేహభ్రాంతితోటే ఉన్నాడు. ఒక అదృష్టం అని కానీ, ఇంకోటని కానీ, పూర్వజన్మ సుకృతం అని కానీ, ఇంకోటని కానీ, ఎవరి గురించి అంటే మహాత్ముల గురించి కనుక అలా మాట్లాడాడు అంటే వాడికి ఇంకా దేహాత్మ. ఎందుకనాలి? నువ్వెందుకు మహాత్ముడు కాలేవు? నువ్వు మాట్లాడకుండా నువ్వు మహాత్ముడివే. ఆయన చెప్తూనే ఉన్నాడు, ఒరే అహం బ్రహ్మాస్మి, అందరూ బ్రహ్మములే, బ్రహ్మ పదార్థము కానిది ఏదీ లేదు. నీకు కనపడేదైనా కనపడిందైనా సర్వము బ్రహ్మ పదార్థమే. మరి నువ్వు బ్రహ్మంలాగా ఉండలేదు కాబట్టే నీకు ఈ బాధలు గోలలు అన్ని కూడా, భయాలు, ఏమైపోతుందో, నా డబ్బు ఖర్చు అయిపోతుందేమో, ఏదో ప్లానింగ్లు. నువ్వు అలా అనుకున్నప్పుడు నీకు అది నువ్వు అనుభవించవలసిందే. ఒక పైసా నువ్వు గనక అన్యాయంగా నువ్వు అనుభవిస్తే సరే, దాని గురించి చెప్పక్కర్లే, బాహ్యం గురించి చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే ఎంతో బాహ్యం మీరు అనుభవించారు, ఎంతో బాహ్యం. మన వశిష్ఠుల వారు వీళ్ళందరూ కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. శంకరులు కూడా చెప్పారు, రమణ మహర్షి చూపించారు, పెరియవారు చూపించారు. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, పెరియవారు రమణ మహర్షి తప్ప మనకి అన్యాన్ని చూపించలేదు. ఆ బ్రహ్మ అక్కర్లేదు నీకు, ఎందుకు వేరే వాళ్ళు. ఆయన ఒక పీఠాధిపతి, అంటే మీ ఇంటి గృహస్థాశ్రమానికన్నా కూడా చాలా పెద్ద బాధ్యతలు ఆయనకి. ఎన్నో నిర్వహించారు. ఈ కాలంలో ఆయన ఒక రమణ మహర్షి అద్వైతంలోనే ఉన్న ఆశ్రమంలో పట్టించుకోకుండా ఎలా ఉండవచ్చు అని మనకి చాలా ఇద్దరిని నువ్వు గనక అది గ్రహించేస్తే ఇంకా వేరేది అక్కర్లేదు. ఆకలేసిన వాడికి తినడానికి యోగ్యమైన పదార్థం లభిస్తే చాలు. ఆకలేస్తోంది అని చెప్పి వాడికి ఆ ఎదుర్కొంటున్నా కంటే ఇంకేదో కావాలి అంటే ఏమవుతుంది? కాబట్టి నీకు యోగ్యమైన 2 బ్రహ్మ వస్తువుల్ని ఆయన ఇచ్చేశాడు ఆ బ్రహ్మ. మరి ఇవి గ్రహించరా? వారి యొక్క జీవితాన్ని పరిశీలించి చేసేస్తే నువ్వు గనక ఆచరణలో పెడితే నువ్వు బ్రహ్మమే. వారంతా గొప్పవాడు అవుతావు. అంతేగాని ఏమండి అనుకుండి 10 ఏళ్లకే వచ్చాడంటే వాడు పూర్వజన్మ అండి, అన్ని కథలు వీడికి ఇష్టం లేక అలా చేస్తాడు. పక్కవాడికి ఎందుకు వచ్చారా మార్కులు, నీకు ఎందుకు రాలేదంటే పిల్లాడు కథ చెప్పడు. అవే కథలు మీరు చెప్తున్నారు, అంతకన్నా ఏమీ లేదు ఇక్కడ, వేరేది లేనే లేదు. అద్వైతం కష్టము అనుకున్నప్పుడు ఎప్పుడు కష్టమే. ఎందుకు కష్టమైంది? నీకు ఇష్టం లేదు కాబట్టి అది కష్టమే. బాహ్య ప్రపంచంలో ఇష్టమైనవి ఎన్ని చేశారండి, ఎన్ని చేసి ఉంటారు. కపటత్వాలు, మోసాలు ఎన్ని రకాలు చేయలేదండి. ఎంత కష్ట, శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎన్నో చేశారు ఇష్టమైన వాటి కోసం. కానీ ఉన్నది బ్రహ్మ పదార్థమే అన్న దానికి మాత్రము దీనికి పెద్ద కష్టమే లేదు అసలు. అలా ఉండరా అన్నాడు అంతే. హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. కోపం వస్తే కోపం నీ సహజ స్థితి అన్నారు రమణ మహర్షి. వాడిది తప్పు, నువ్వు వాడికి చెప్పు. వాడు వింటాడా వినడా చాలు, ఒకసారి 2 మాక్సిమం 3 సార్లు అంట, అంతే, అంతకన్నా చెప్పక్కర్లేదు. అది ఏ బంధమైనా సరే నీకు అంటే ఆ స్థితి కల్పిస్తే, చెప్పవలసిన అగత్యం కల్పిస్తే చెప్పు, లేదా నువ్వు కల్పించుకుని చెప్పవలసిన అగత్యం లేదు. హాయిగా ఉండు, ఏమి మాట్లాడదు. వాడి కర్మ వాడు అనుభవిస్తాడని కూడా నువ్వు అనడానికి వీల్లేదు. ఎవడి కర్మకు ఎవడు కర్మ. కాబట్టి నీది ఏమిటో నువ్వు చెయ్యి, నీ వరకు అంతే. హాయిగా ఉండు. ఒకడి వల్ల నీకు ఆనందం రాలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనవడి వల్ల, మనవరాలి వల్ల, ఇంకోళ్ళ వల్ల ఆనందం వచ్చిందండి మీకు? ఎంతసేపు ఉందండి ఆనందం? మీరు గట్టిగా మనవడిని మనవరాలని ఒక మాట అన్నారు, తల్లి వచ్చి ఇంకో మాట అంది, మిమ్మల్ని ఏమైందంటే ఆనందం కాస్తా తల్లి తండ్రి ఎవరో అన్నారు అనుకోండి మీ వల్లే అని, అయిపోయిందా? అందుకని ఆనందము వీటి వల్ల వాటి వల్ల వస్తుందని కనపడ్డారు. హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయద్దండి, మనవాడిని మనవరాన్ని ప్రేమించద్దని చెప్పటం లేదు, ప్రేమించద్దని చెప్పటం. ఎంతలో ఉండాలో అంతలో ఉన్నారు అనుకోండి, హాయిగా ఎంజాయ్ చేయండి, బియాండ్ వెళ్ళిపోకండి. బియాండ్ నువ్వు వెళ్ళపోయినా అవతల వాళ్ళు అనే ఛాన్సులు ఉన్నాయి, ఈ కలికాలం కదా. అందుకని ఎందుకండి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అన్నారు అనుకోండి, చాట్ ఇది చేయకూడదు మీరు మా పిల్లలు అన్నారు, హాయిగా ఉండండి, ఎందుకండి మీకు లేనిపోని శ్రమ. గొడవ లేదు కదా, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు వాళ్ళతోటి మాకు తెలియదు అనుభవం, ఎందుకండి అహంకారాలు. అమ్మమ్మల్ని తాతలకి చెప్తున్నా,
ఎందుకు వచ్చిన గోలలు? అట్లాగే ఏ బంధమైనా అంతే, పిల్లలైనా అంతే, పెద్దవాళ్ళైనా అంతే, ఎవరిదైనా అంతే. ఓ వయసు వచ్చాక పిల్లలు మీరు చెప్తే నీకేం తెలియదులే ఊరుకోమ్మా అంటారు. ఉమ్. అలా అనని వాళ్ళు మౌనంగా ఇచ్చేస్తారు. రకరకాలు కదా అంతే. ప్రపంచం. కాబట్టి నరకం అవును. ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి అంటే అసలైన జిజ్ఞాసు అంటే నేను అహం బ్రహ్మ, నేను బ్రహ్మమునే అన్నదానికే వాడు అందుకనే దైనందిన జీవితం అని అప్పుడు చెప్తాను. దైనందిన జీవితంలో హాయిగా ఆనందంగా ఉండు. కోపం వచ్చింది అది తప్పు, నిలది, ఉమ్. ఏం నష్టమే లేదు. ఆ ధైర్యం నీకు ఉండాలి. ఎస్, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలని, వేటికి అడ్జస్ట్ అవ్వాలో వాటికి అడ్జస్ట్ అవ్వాలి. అది ఆటోమేటిక్ గా వస్తుంది మీరు బ్రహ్మస్థితిలో ఉంటే. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడ ఏది అవ్వాలి, ఏమిటి అనేది సహజ స్థితి అయిపోతుంది. రమణ మహర్షి చెప్పిన సహజ స్థితి లభిస్తుంది. ఎస్, నేను బ్రహ్మమునే, నాకు ఆలోచన లేదు, నెక్స్ట్ ప్లానింగ్ లేదు, ఏది లేదు. ఎస్, తెలిసింది వెళ్ళాలి, ఓకే, దానికి తగ్గ సరంజామా ఏర్పాటు చేస్తే ఇందులో దోషమేం లేదు. అదేం ప్లానింగ్ కాదు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. ఎందుకంటే బస్సు టైంకి వచ్చినప్పుడు ఆ టైంకి నువ్వు వెళ్ళాలి, నీ ప్రయత్నం ఇక్కడ ఉండాలి. బ్రహ్మ తీసుకెళ్తాడులే అని కూర్చోకూడదు. మావటి వాడు కథ ఉంది కదా, మావటి వాడు చెప్పాడు కదరా, మావటి వాడిలో కూడా బ్రహ్మ ఉన్నాడు, మరి ఎందుకు జరగలేదు అంటే అయ్యో కరెక్టే గురువు గారు అన్న. ఏనుగులో బ్రహ్మ ఉందని కూర్చుంటే ఏమవుతుందండి? దెబ్బలు తగిలే కదా వాడికి. అవును. అందుకని ఇంకో బ్రహ్మ చెప్పాడు కదా, ఒరే జరగరా, ఏనుగు నిన్ను విసిరేస్తుందంటే విన్నాడా? వినలేదు. కాబట్టి దానికి చెప్పటం చేత కాదు కాబట్టి చెప్పగలిగే బ్రహ్మాన్ని చెప్పించాడు ఆయన. మరి అదెందుకు గుర్తించలేదు? ఇప్పుడు అదే జరుగుతుంది. మనకి ఇష్టమైతే బ్రహ్మము, ఇష్టం లేకపోతే నేను. దానికి సమర్థింపులు వచ్చేస్తాయి. నేను ఉన్నదంటే సమర్థింపులు వస్తాయండి. నీవు సమర్థింపు లేకుండా ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా? ఎస్, అవతల వాళ్ళని తిట్టినప్పుడు కూడా సమర్థింపు లేకుండా ఇది కారణమని నువ్వు ధైర్యంగా చెప్పగలిగినప్పుడు దోషం. అది వాడిది తప్పని నువ్వు ధర్మంగా ఉన్నావా, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరినైనా తిట్టచ్చు. నాకు సిగరెట్ వాసన పడదు అనుకోండి, బస్సులో సిగరెట్ తాగడం నేరం కాబట్టి వాడిని నేను ధైర్యంగా తిట్టచ్చు. అదే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఎవడో తాగుతాడు, వాడిని తిట్టడానికి లేదు, లేదు. తలపేసుకోవాలి. అదే రైళ్లలో వాడు రాస్తాడు పొగ తాగడం అన్నాడు కాబట్టి నేను తిట్టచ్చు, ధర్మం ఉన్నాను కాబట్టి ధైర్యంగా తిట్టచ్చు, ఏం నష్టమేం లేదు. అంతేగాని ఇంటి ముందర ఎవడో పోతున్నాడు సిగరెట్ వాసన వస్తుందని వాడిని తిట్టుకుంటే ఏం లాభమండి? తిట్టకూడదు కాదు, తిడితే నీకే నష్టం, వాడికేం వినపడదు. విన్నావనుకో వాడే నిన్ను తిడతాడు మళ్ళీ. అందుకని ఆ వాసన రాకుండా నువ్వు గదిలోకి ఏదో నీ తిప్పలు నువ్వు పడాలి. అది అక్కడ అడ్జస్ట్మెంట్. అలా ఎక్కడో అక్కడ చేసుకో, సందర్భాన్ని బట్టి ఉంటుంది. అదే మీ ఇంటికి వచ్చి ఆయన వాడిని తిట్టచ్చు, ఇది నీళ్లు కాబట్టి నష్టమే లేదు. అంటే ధర్మంగా నువ్వు ఉన్నప్పుడు నీకు ధైర్యం వస్తుందమ్మా. ఆ ధైర్యమే పరమాత్మ. వాడే అహం బ్రహ్మస్మి స్థితిలో ఉండగలుగుతాడు. ధైర్యం లేని వాడు ఏముంటాడు? అన్నిటికీ అయ్యో పాపం వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో నీకు తెలియదు వాళ్ళ సంగతి అంటారు. చూడండి ఏదన్నా అలా ఉండమ్మా, నీకు తెలియదమ్మా వాళ్ళ సంగతి, నాకే బాగా తెలుసు. నవ్వుకోవచ్చు. అలా రకరకాలు. కాబట్టి ఈ స్వర్గ నరకాలకి సుఖ దుఃఖాలకి ఎవరైతే అతీతంగా ఉంటారో వాళ్ళే ఈ విశిష్టమైన అద్వితీయమైన అద్భుతమైన దాన్ని పొందుతారు. ఎక్కడికి వెళితే తిరిగి రావక్కర్లేదో దాన్ని పొందగలుగుతారు. లేదా ఎలా పొందుతానండి? ఇంట్లోనే కూర్చుని నేను వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి దేన్ని లెక్క చేయకుండా నేను గమ్యస్థానాన్ని చేరి తీరాలన్న దృఢ నిశ్చయం కలిగిన వాడే ఆ యొక్క స్థితిని పొందగలుగుతాడు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేని వాడికే బ్రహ్మస్థితి పొందగలుగుతాడు. ఆయన క్లియర్ గానే చెప్పాడు, మరి నీకెందుకురా, నువ్వు పుట్టడానికి నువ్వు కారణం కాదు, ఎదగడానికి నువ్వు కారణం కాదు, నువ్వు తినే అన్నం వల్ల నువ్వు పెరగట్లేదు. అందరూ అన్ని తింటారు, అందరూ పొడుగవుతున్నారా, అందరూ పుట్టిగానే ఉంటున్నారా? రకరకాలు. తల్లిదండ్రి పొడుగైనంత మాత్రాన పొడుగు అవరు, రకరకాల కారణాలు.
కాబట్టి అంతా బ్రహ్మనీయత అనేది మనకు తెలుస్తూనే ఉంది. అసలు ఇన్నక్కర్లా, నువ్వు తిన్న పదార్థాన్ని అసలు లోపలికి నువ్వు మింగాక అదేమవుతుందో నీకేం తెలుసు. తెలీదు. ఈ విధంగా ఉన్నది బ్రహ్మమే అనేది ప్రతి వాడికి అనుభవమే, ఏం సందేహం లేదు. వాడు ఉన్నాడు అంటే బ్రహ్మమే. నేను లేనండి అని ఎవరన్నా అనగలరా? లేదమ్మా, అనలేరు. కాబట్టి అవిచారపూర్ణముగు కోరికే అంటే ఈ భయాలే. కామనాల్లో భయాలు కూడా ఉంటాయి. ఏం లేచింది మొదలు వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, ఈ గోలలే కదండి. నువ్వు ధర్మంగా ఉండు. నువ్వు అధర్మంగా ఉన్నప్పుడే పక్కవాడు ఏదన్నా అనుకుంటాడు కదా అని. ఎస్, నీ వలన ఇతరులకు ఇబ్బంది ఎప్పుడు కలగడం, అది అధర్మమే. కానీ ఈ విధంగా నీ భయాలకి, ఆలోచనలకి, సమర్థింపులకి అన్నిటికీ కారణం కేవలం నేను అన్న దేహభ్రాంతి. అవి లేనివాడు నిర్భయంగా ఉంటాడు. నిర్భయంగా ఉన్నాడంటే ఎన్నోసార్లు చెప్పుకున్నా, వాళ్ళ అవతల వాళ్ళని తిట్టేసి కొట్టేసి అలా ఉన్నాడని కాదు అర్థం. వాడు ధర్మంగా ఉంటాడు, చెప్పగలుగుతాడు ఒరే నువ్వు చేసేది అధర్మంగాని నిరూపించగలుగు. అంటే సమర్థింపు వేరు, అది ధర్మం అని నిరూపించుకోవడం. ఎలా నిరూపిస్తారండి? సందర్భాన్ని బట్టి. ఎప్పుడు ఒక రకంగా ఉంటుందా? పక్కవాడికి ఇబ్బంది కలిగించేది నువ్వు ఏది చేసినా అది అధర్మమే. అనవసరంగా ఒకడిని తిట్టినా అధర్మమే, అనవసరంగా ఒకళ్ళని పొగిడినా అధర్మమే. వాడితో నీ పని వాళ్ళని వాడిని అంతవాడు ఇంతవాడని పొగిడితే అధర్మం కాదా? అది అధర్మమే. అది అలాంటి పనులు ఎందుకు చేయాలండి? చేయకూడదు. వాడి గురించి చెప్పాల్సి వచ్చింది, గొప్పలే చెప్పాలని రూలేం లేదు. ఎలా చెప్పగలచ్చో బ్రహ్మ నిర్ణయించినప్పుడు వాడిని పొగిడినట్టు ఉండదు, తిట్టినట్టు ఉండదు, చక్కగా వస్తుంది మాట. అదే అసలు. కాబట్టి కర్తృత్వం భోక్తృత్వాలు వదిలేయాలి. నేను ఏదైనా చేయగలుగుతానండి, మీకేం కావాలో చెప్పండి, నిమిషంలో నేను చేసేయగలను, నాకు అసాధ్యమైంది ఏం లేదంట. ఎందుకు చేస్తాడండి వాడు? చేయలేరు. సరే, నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నాకు భూమి మీద ఆనకుండా ఒక బిల్డింగ్ కట్టమంటే కట్టగలడా? ఏం జరగవు. కనీసం పోనీ ₹1,00,00,000 ఉన్నాయి, ఒక్క రోజులో నువ్వు బిల్డింగ్ కట్టి చూపించమంటే కట్టగలడా? లేదమ్మా. ఒక్క రూమే కట్టండి ఒక రోజులో అంటే అవుతుందా? రెండో రోజు కూలుతుంది. ఎందుకంటే దానికి క్యూరింగ్లు అవన్నీ కట్టడాలు ఉన్నాయి కదా. నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే మటుకు అసాధ్యమైనవి నువ్వు సాధ్యంగా చేయలేవు. ప్రతిదీ కూడా సాధ్యమైనవి కొన్నే ఉంటాయి. అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? ఇక్కడ ఆ కర్తృత్వ భోక్తృత్వం లేనప్పుడు నువ్వు పరమానందంగా ఉండగలుగుతావు. కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడు ఎవ్వడు ఎప్పటికీ సుఖంగా ఉండలేడండి. వాడు యాక్ట్ చేస్తాడు, అదే అహంకారం అన్న ఈగో అన్న. నేను అనుకున్నవాడు ఎప్పుడు నిజమైన ఆనందాన్ని పొందలేడు. నా వలన అని వాడు అనుకున్నన్ని రోజులు వాడు అహంకారం, వాడు పొగడ్తలు కోరుకుంటూ ఉంటాడు. అది జరగదు. కాబట్టి ఎవరైతే అసలైన జిజ్ఞాసులు అనండి, అహం బ్రహ్మాస్మి అనండి, ఎవరైతే ఎస్ నేను బ్రహ్మం మాత్రమే అనుకున్నవాడు ఎక్కడా కూడా తన యొక్క కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ప్రకటించుకోడు. నా వలనే జరుగుతుంది అని అనడు. కళల్లో కూడా వాడికి ఉండవు అని అంట. ఎప్పుడైతే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు నశిస్తాయో అప్పుడు మాత్రమే వాడు బ్రహ్మస్థితి. లేసమాత్రంగా ఉన్నా కూడా. అయితే జ్ఞానుల లక్షణాలు మీకు అన్ని చెప్పబడ్డాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు జ్ఞానుల లక్షణాలు చెప్పక్కర్లేదు. నీలో ఉన్నదా లేదా కర్తృత్వ భోక్తృత్వాలు లేసమాత్రంగా ఏ విషయంలో అయినా సరే నీలో ఉన్నాయి అంటే నువ్వు నేను బ్రహ్మం అనడానికే లేదు. నువ్వు నీ గురించి అంటే నీ శరీరం గురించి, నీ అవస్థల గురించి, దేని గురించి నీవు క్షణకాలం ఇదైనా అది బ్రహ్మత్వం కాదు.
కాబట్టి ఈ యోగక్షేమం వహామి అన్నాడు. అంటే నీ యొక్క యోగము అంటే అర్థము ఏకత్వాన్ని కూడా నేనే నీకు ఇస్తాను. నీ క్షేమము బాహ్యానికి సంబంధించి, బాహ్యంలో కూడా నువ్వు క్షేమంగా ఉండేటట్టుగా నేను చూసుకుంటాను అన్నాడు. ఏం నష్టమేం లేదు. రమణ మహర్షికి అంతటి ఇది వచ్చినా ఆయన ఏదన్నా అయిందంటే వేరే వారికి కూడా కళ్ళు కనపడలేదు, ఏవో వచ్చాయి, వాత నొప్పులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. పీఠాధిపతులు అయినా సరే ఏవేవో వస్తాయి. అవి కేవలం ఒక లీలగా వాళ్ళు అనుభవిస్తున్నానని ఏ రోజు అనుకో, భయము కలగదు. అది అలా జరుగుతుంది అంతే. జరగాల్సిందేదో అది ఆ బ్రహ్మ అలా జరిపిస్తూ ఉంటాడు. వీరిలో ఏమి మార్పు ఏమి ఉండదు. ఒక పెద్ద వృక్షము అంటే బాగా బాదుకుపోయింది, ఎంత గాలివాన వచ్చినా కదిలినా మళ్ళీ నిశ్చలంగానే ఉంటుంది. దాని వల్ల ఏమి ఇబ్బంది కాదు. అదే సరిగా స్థిరముగా లేనిది అంటే దృఢంగా లేనిది పడిపోతుంది. ఇది కూడా అంతే. మీలో నేను బ్రహ్మము అన్న విశ్వాసం దృఢంగా ఉన్నప్పుడు మీరు దేనికి చెల్లించరు. ఈ కర్తృత్వ భోక్తృత్వాల మీద మీకు మమకారం ఉండదు. ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే చేసేది, చేయించేది, చెయ్యబడేది కూడా ఉన్నది బ్రహ్మ పదార్థమే నీతో సహా. నీలో ఉన్న సర్వ అంటే ఒక దేహం ఏర్పడడానికి ఉపయోగపడినవన్నీ కూడా బ్రహ్మ పదార్థాలే. అందుకే ఆకాశము, శబ్దము, ఇవన్నీ వాసన, ఇవన్నీ భూమి చూపించారు. అవన్నీ కూడా బ్రహ్మ పదార్థాలే. ఇది ఇలా ఉంది కాబట్టి ఇది కాదేమో అని నీకు అనుమానం అక్కర్లా. అందుకే నేను కనపడేది, కనపడదు అన్ని కూడా బ్రహ్మ పదార్థాలు. మరి ఇంత చక్కగా నీకు కళ్ళు తెరిచినా అదే, వింటున్నా అదే, ఏది చేస్తున్నా ఉన్నది బ్రహ్మ పదార్థం అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నేను కర్తను, నేను భోక్తను అనే అధికారం నీకు ఎవరిచ్చారు? ఎంతటి అజ్ఞానం అది. ఎవరైనా సరే కోట్లు ఉండొచ్చు, కోట్లు లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. దేనికి అహంకారం? నాకు డబ్బు లేదన్న అహంకారం ఎందుకు? అది లేదు నేను ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయడం, అది అహంకారమే. ఉంది అన్న అహంకారం. అసలు ఎందుకు అనుకోవాలంటే ఉందని లేదని ఎందుకు అనుకోవటం ఎందుకు? ఏదైనా సరే ఒక వస్తువు కాదు, ఒక బంధం కాదు, ఏదైనా సరే ఉంది అని కానీ లేదు అని కానీ అనుకోవటమే అహంకారం అసలు. చెప్పాను కదా ఇప్పుడు ఒక ఆయన 5 నెలలు ఉన్నారు, కోట్లు ఉన్నాయి ఆస్తి. ఏం లాభం అండి? ఉపయోగపడ్డాయా? కోమా నుంచి కూడా బయటికి రాలేకపోయాడు. కళ్ళు తెరిచాడు కానీ ఆ కళ్ళు ఎవరిని చూస్తూ అసలు దానికి ఏమీ ఇది లేదు. ఏమిటి ఉపయోగం? నువ్వు ఎంతటి మేనేజర్ అయినా ఇంకోటైనా ఏమి ఉపయోగపడ్డాయి ఇక్కడ? ఏది ఉపయోగపడలేదు. శరీరం దృఢంగానే ఉంది, అన్ని ఉన్నాయి, మందులు వెళ్తున్నాయి, లోపలికి ఆహారం వెళ్తోంది, అన్ని అవుతున్నాయి, కానీ ఏది చలనం లేదు. కానీ లోపల జీర్ణం చేసింది ఎవరండి? ఆ బ్రహ్మం ఉన్నాడు కాబట్టి జరిగాయి. కానీ ఏం లాభండి? ఏదైనా బాహ్యంలో ఒక బంధం కానీ ఒక ఇది కానీ నీకు ఉపయోగపడిందా? లేస మాత్రంగా కూడా ఉపయోగపడలేదు. ఏమీ ఉపయోగపడలేదు. అంటే ఇలాంటివి ఉన్నప్పుడైనా, అంటే ఇలాంటివి చూసినప్పుడు స్వయంగా అనండి ఏదైనా, అప్పుడైనా సరే ఈ అజ్ఞానికి తెలిసి రావాలి. అరే ఇంత అందరు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు, కోట్ల ఆస్తి ఉంది, డాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఎందుకని ఏమీ చేయలేకపోయారు? నియతి, బ్రహ్మ నియతి అంతే. సరే అది నీ కర్మనా ఇంకోట అనవసరమైన విషయాలు అవన్నీ. నీకెందుకు? వాడి కర్మ నువ్వు ఎలా నిర్ణయించగలుగుతావు? నీకేం అధికారం ఉంది? కాబట్టి అనవసరమైన విషయాలు అవన్నీ కూడా. అంటే ఇవి చూసినప్పుడు మనం గుర్తించాలి. ఇలా చాలా జరిగాయి. ఉన్న మనిషి ఉన్నట్టుగా ఇదైపోవడం, ఇవన్నీ మీరందరూ చూసిన వాళ్ళే. ఈ క్షణం మన కళ్ళ ముందున్న మరో సెకండ్ లో అచేతనం అయిపోతుంది అంటే ఇంకా ఎక్కడ అహంకారం అండి? ఇంకా కర్తృత్వ భోక్తృత్వాలు, నేను నేను నాది నాది అన్న అహంకారం ఎందుకని వస్తుంది? ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నారో గుర్తించుకోండి. దేనికి ఇంకా తాపత్రయం? ఇంకా 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 ఏదో దాచుకోవాలి, సంపాదించాలి, లేదా ఇంకా అది ఇంకా బాహ్య ప్రపంచంలోని ఆనందాలు, బాహ్య ప్రపంచంలో
బాధలు, వాటికి అన్నిటికీ ఆందోళనలు. ఆందోళన అంటే కేవలం బాధతో కూడింది కాదు, ఆనందంతో కూడింది కూడా ఆందోళనే. ఆందోళన కాదా? ఎగ్జైట్మెంట్. ఆనందంతో ఎగ్జైట్ అవుతున్నాడు అని అంటలేదండి, బాధతో ఎగ్జైట్ అవుతాడు, ఆనందంతో ఎగ్జైట్ అవుతాడు, రెండు ఆందోళనలే. ఒట్టిగా ఏం చేశారంటే ఆందోళన అంటే బాధ అని ఫిక్స్ చేసేసారు, కన్ఫ్యూజన్ లేకుండా. ఏదైనా ఆనందం కదండి. ఎవరైనా వస్తున్నారు అమెరికా నుంచి అంటే అటు ఇటు తిరిగా, ఎందుకు వచ్చే ఫ్లైట్ వస్తుంది, దిగుతారు, మీరు వెళ్తే వెళ్తారు, లేకపోతే వాళ్ళే వస్తారు, నాకెక్కడ పోతారు. ఆందోళన గురించి అంటారు. అంటే ఆనందము ఆందోళనే, ఇది ఆందోళన. ఎందుకు? వాడి కర్తృత్వం భోక్తృత్వాలు ఉన్నాయి కాబట్టి వాడి ఆందోళన. యాక్షన్ చేసిన వాడికి ఎంత హాయ్ అండి. వాడికి లేదు కానీ ఒట్టిగా యాక్షన్ చేస్తారు, ఏదో లే ఒట్టిగా ఒక ఆనందం. ఎప్పుడైతే ఆ కర్తృత్వ భోక్తృత్వాలు మొత్తం నశిస్తాయో, అంటే లేస మాత్రంగా కూడా నీలో లేకుండా ఉంటాయో, పరమానందంగా ఉండొచ్చు. అవతల వాళ్ళు ఏదనుకున్నా నీ గురించి నువ్వు ఆనందంగానే ఉండొచ్చు. వాడు నిన్ను తెలివిగలవాడన్నా తెలివి తక్కువ వాడన్నా అసలు నీకు ఇదన్నా ఏదన్నా అవమానాలు చేస్తారు. అంటే రకరకాలుగా ఎంతో అవమానాలు చేస్తారు, ప్రచారం చేస్తారు. దేనివల్ల నీకు అసలు ఏది కలగదు లోపల. ఎందుకంటే నేను ఉంటే కదా టెన్షన్. కర్త నేను కాదు కర్తను అనుకున్నప్పుడు ఎవడేమంటే మనకి ఉంటుంది. నువ్వు ధర్మం చేస్తున్నావా లేదా అనేది నీకు తెలిసినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన ఆవశ్యకత. ధర్మంగా ఉన్నావు, దట్స్ ఇట్. అందుకనే దైనందిన జీవితంలో అని చెప్పబడింది. నీ దైనందిన జీవితంలో నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అనేది చూసుకో చాలు, అదే బ్రహ్మస్థితి. ఎన్ని రోజులు చూసుకుంటారండి? కొన్ని రోజులు చూసుకుంటారు, అలవాటు అయిపోయాక ఇక చూసుకోకరు. బాహ్య ప్రపంచంలో ఏదైనా అంతే కదా, అలవాటు అయ్యే వరకే గోల. అలవాటు అయ్యాక ఇంకేంటండి, నీకు లేవటం అలవాటు అయ్యాక ఆటోమేటిక్ గా మెలుగు వచ్చేస్తుంది. అలవాటు కాని వాడికి అలారాలు గోల ఇవన్నీ. ఇక్కడ ఆ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉండండి. అప్పుడు ఆయన చెప్పినట్టుగా వహామి అహం అన్న మాటని ఆయన నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే సాధకులు ఆ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆ స్థితిలో స్థిరంగా ఉండగలుగుతాడు. ఇది కంపల్సరీ. అందుకే దైనందిన జీవితం అని చెప్పబడింది. లేకపోతే ఎందుకండి చెప్పటం, అక్కర్లేదు. కానీ ఈ నిష్కామ కర్మ అన్నా ఇంకోటన్నా ఎన్నన్నా చివరికి వచ్చేది కర్తృత్వ భోక్తృత్వాలు. అంటే ఇంకా చక్కగా ఎందుకండి అంత కష్టంగా చెప్పుకోవడం అనుకుంటే నేను లేకుండా ఉండడం. అన్ని జరుగుతాయి, నీ వ్యవహారం ఉంటుంది, నువ్వు తినచ్చు. ఏమిటి నేను లేకపోతే తినచ్చు, తినకూడదు, తినచ్చు, సినిమాకి వెళ్ళచ్చు, హోటల్కి వెళ్ళచ్చు, అన్ని చేయొచ్చు. చెయ్యకూడదని ఇక్కడ అసలు ఎక్కడా ఏది విధించబడలేదు అద్వైతంలో. కాకపోతే నువ్వు చేసేది ధర్మం ఉందా లేదా చూసుకో అంతే. హోటల్కి వెళ్ళటం అధర్మం అని ఎక్కడన్నా చెప్పారండి? ఏం చెప్పలేదు. డబ్బులు ఇవ్వకుండా వస్తే అధర్మం అన్నారు, ఫ్రీగా వస్తుంది అని పక్కవాడి మీద డిపెండ్ అయితే అధర్మం అన్నారు. అంటే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి తినచ్చు, నష్టమే లేదు. వాడు పార్టీ ఇస్తున్నాడు కదా అని 3 రోజులకు సరిపడా తింటే నీకే అజీర్తి. ఎంత తినగలవో అంత తినేసి వచ్చాయి, పెట్టాడు కదా మొత్తం తినక్కర్లా. కాబట్టి ధర్మాధర్మాలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. దానికి పెద్ద శాస్త్రాలు చదవాల్సిన ఆవశ్యకత ఏం లేదు. ధర్మం గురించి మీరు శాస్త్రాలు చదవక్కర్లా. కాబట్టి ఎవరైతే ఆ విధంగా నేను లేకుండా ఉన్నారో వాడు బ్రహ్మస్థితిలో ఉన్నట్టే. చాలు కొన్నాళ్ళు తను తాను పరిశీలన చేసుకుని ఏదైనా సరే, ఒక సంపాదన కావచ్చు, ఒక బంధం పట్ల ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనా సరే నిజంగా అది ధర్మంగానే ఉందా అని అనుకున్నప్పుడు వాడు నిర్భయంగా ఉండగలుగుతాడు. అధర్మం అని తెలిసిన వాడికి బాధ, భయం ఇవన్నీ ఉంటాయి. ఏదో ఉన్నప్పుడే కదండి ఏవైనా కలుగుతాయి. ఏది లేనప్పుడు ఏం కలుగుతుందండి? కలగదు, హాయిగా ఉంటాడు. అందుకే చిన్నపిల్లల్ని పోలుస్తారు. వాడికి ఏం తెలుసు అండి లోపల, అది ఏదో శబ్దం విడిస్తే కొంతమంది పిల్లలు తిరిగి కూడా చూడరు, వాడికి ఏం దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే అక్కడ అమ్మో నాన్న తాత ఎవరో ఉంటారు, వాడు అందరూ ధైర్యంగా ఉంటాడు.
అలా నిర్భయత్వం మీలో రావాలి అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేనప్పుడే నిర్భయంగా ఉండగలుగుతారు. నేను లేనప్పుడే నిర్భయం అండి, లేదంటే ఫ్లైట్ ఎక్కితే భయం వేయదు, అవును. ఏదెక్కినా భయం వేస్తుంది, ఇంట్లో ఉన్నా భయమే, ఏమైపోతుందా. కాబట్టి రెండు కూడా అంటే ఈ యొక్క నేనుకే నానా గోలలు, నానా తలనొప్పులు, ఎన్నో తలకాయలు కదండి. నేనుకు తలకాయ రావణాసురుడు పత్తాలకాయలు అంటే అదే అర్థం, అంతేగాని నిజంగా పత్తాలకాయలతో తిరిగాడా? ఎంత కష్టం అండి, ఉన్న తలకాయని పోయడానికి మనకి నానా తిప్పలైతే తలకాయలు ఎలా మోస్తాడు అంటే అర్థం ఏమిటి అంటే నీలో అన్ని ఉన్నాయిరా భావనలు, అన్ని రకాలుగా వికృత వేషాలు. 10 అంటే అనంతం అన్న అర్థం కూడా. 10 చాలు, ఆ 10కి ఇంకా ఎన్నో కలుస్తాయి కదండి. ఆ వికృతం ఎప్పుడైతే ఇది లేదో, అసలు తలకాయ లేదన్న వాడికి అని చెప్పాడు ఆయన వశిష్ఠుల వారు మొదటి పేజీ మొదటి పేరాలోనే చెప్పాడు, తల లేని వాడికే బ్రహ్మస్థితి లభిస్తుంది తొందరగా. అంటే ఆలోచన లేని వాడికి, నేను లేని వాడికి, కర్తృత్వ భోక్తృత్వాలు లేని వాడికి. కాబట్టి బోధ అంత పెరిగింది. అసలు ఒక్కటే ఒక మాట, నేను లేకపోతే చాలరా అన్నాడు. అది అర్థమైపోయిన వాడికి గొడవ లేదు, ఏది ఎలా వచ్చింది అని అలా కాదు, ఇలా కావాలి అలా కావాలి నాకు అనుకున్న వాడికి తను. కాబట్టి సాధన అనేది పెద్ద కష్టమైనది ఏం కాదు, అసలు సాధనే చెయ్యక్కర్లా నువ్వు గనక ఆ స్థితిలో ఉంటే. కానీ నువ్వు సాధన ఎందుకు చేయవలసి వస్తుంది? అక్కడ ఉండలేను, అరుణాచలానికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే లేకపోతే వెళ్ళాల్సి వస్తుంది. నేను వేరే చోట ఉన్నాను అనుకున్నవాడు వెళ్ళాలి, నేను ఎక్కడున్నా కాదు అరుణాచలమే లేకపోతే ఇంకోటే అని అనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఆనందంగానే ఉండొచ్చు. అయ్యా వెళ్ళాలి అన్న కోరుకున్నవాడి కదా ఈ గోలంతా. అలా ఏదైనా సరే మీలో ఒకటి ఉన్నది అంటే అది పొందే వరకు తపన. అసలు ఏది లేదు, ఏదైతే అది అవుతుంది అనుకున్న వాడికి పొందిన పెద్ద ఇది లేదు, పొందకపోయినా బాధ. పొందినప్పుడు సరే సంతోషిస్తాడు, పొందలేనప్పుడు కూడా హాయిగానే ఉంటాడు. అంటే ఆనందం వాళ్ళ నుంచి బయటకు వెళ్ళలేదు. అవునండి వెళ్ళొచ్చానంటే, ఎరా మళ్ళీ వెళ్తావా, బాగుంది కదా అంటే చూద్దాంలేండి ఏముంది, అబ్బాయి వెళ్ళి తీరాలండి అసలు అసలు అద్భుతం అసలు అన్నాడు అంటే అంటే ఏది ఎలా జరిగితే దాన్ని అలా యాక్సెప్ట్ చేసేవాడు. సమర్థింపులు ఉంటాయా అప్పుడు? వాళ్ళంటే వీళ్ళండి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అవకాశం వచ్చింది అయిపోయి సింపుల్. అసలు గొడవ లేదు కదండి, ఎన్ని మాటలు, ఎన్ని అనవసరమైన మాటలు వస్తాయి కదా మంచి మామూలు. కాబట్టి స్వర్గ నరకాల గురించి భయపడకండి. నేను ఉందంటే స్వర్గము నరకం అండి, స్వర్గం వస్తుందా రాదో చెప్పలేం కానీ నరకం అయితే వచ్చి తీరుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఉన్నవాడికి నరకం అక్కడ కూడా, దేహం పోయాక నరకం సంగతి తర్వాత సంగతి, దేహం ఉన్నప్పుడు నరకం అనుభవిస్తూనే ఉన్నారు కదా నేను అనుకున్న వాళ్ళందరూ కూడా. ఎందుకు రాదండి, ఆలోచన రాలేదు, వీడికి ఉంది వాడికి లేదు అనగానే బాధ వచ్చింది కదా లోపల నుంచి, వాడికే ఇస్తాను వీడికి ఇవ్వను అనుకున్నప్పుడు బాధ రాలేదు, అప్పుడు వచ్చింది. ఇలా రకరకాలు ఎందుకు అనుకోవటం. ఇప్పుడు చెప్పాను కదా 5 నెలలు ఉన్నాడు, ఆయన ఏమీ రాయలేదు, పాస్వర్డ్లు తెలియదు ఏం తెలియదు, వీళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఆయన తిట్టుకుంటే మటుకు వీళ్ళకి ఏమిటి వస్తుంది, తిట్టుకోకపోతే మటుకు ఏమిటి వస్తుంది, వీడి తిప్పలు వీడు పడవలసిందే ఆ డబ్బు కోసం అనుకోండి, దేనికోసం. పోయిన పోయాడు, సుఖంగా పోయాడా, ఎట్లా పోయాడు, అనుభవించిపోయాడా, ఏది పోయాడు, అది నరకం కదా ఇంకోటి కదా నువ్వెన్ని అనుకున్నా నువ్వు అనుకున్నదే, వాడు ఏం అనుభవించాడు అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. కొంతమంది లోపల ఫీల్ అవుతున్నా బయటకు సంతోషంగా ఉంటారు ఉన్నాను అని, లోపల ఉన్న పరమాత్మ తెలియదండి వాడు ఏమై పాపం ఏం ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఎందుకు వచ్చిన ఈగోలు, హాయిగా ఆనందంగా ఉండండి, ఆనందమే ఇచ్చాడు అసలు ఆయన. అందుకనే పుడుతున్నప్పుడు ఎందుకు ఏడుస్తాడు అంటే అయ్యో నా ఆనందం పోయింది ఇప్పుడు ఎందుకు వచ్చిన గోర అనుకుని ఏడుస్తాడు. వాడు ఆపేస్తారు కదా ఏడుపుని, కొంతమంది నవ్వుతూనే పుడతారు పాపం. ఇలా రకరకాలు. మళ్ళీ వాడికి నేను మీరు అనే వరకు వాడు ఆనందంగానే ఉంటాడు. ఎప్పుడైతే మీరు నేను అక్కడ ఇంజెక్ట్ చేశారో ఇక గోళ మొదలైంది. అంటే అందరూ కూడా ఆ పరమ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు మీరందరూ కూడా అనుభవం లేనివాడు అసలు ఎవడూ లేడు. వాడికి తెలియకపోవచ్చు కానీ మీ అందరికీ సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా
పరమ సత్యం ఏమిటో తెలుసు. మీరున్నారు అంటే అదే. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా కేవలం ఏదో వింటే చాలండి, నరకమే బాగుంటుంది మాకు అనుకోకుండా పరమాద్భుతమైన సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మస్థితిని పొందండి. ఎవరికైతే ఈ యొక్క అద్వైత సిద్ధి కలుగుతుందో, లేక అద్వైతం నందు ప్రగాఢమైన ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలన్న ఆకాంక్షతో వాళ్ళు సాధన మొదలుపెట్టిన వారికి అనుష్ఠానం యొక్క ఈ యొక్క అపేక్ష, అంటే చేసుకోవాలి, అమ్మో చేసుకోకపోతే పాపం వస్తుంది, పొద్దున్న చెప్పుకున్నట్టుగా ఇలాంటి భయాలు ఉండవు. అంటే ఇంకా వేరే అనుష్ఠానం లేదు. నీవే బ్రహ్మం అయినప్పుడు మరలా అనుష్ఠానం యొక్క ఆవశ్యకత లేదు. ఇక్కడ చెప్పబడేది కూడా అదే. ఎవరికైతే అహం బ్రహ్మాస్మి అనే స్థితి యందు ఇష్టము, స్థితి యందు స్థిరత్వము, సాధన ఇవన్నీ జరుగుతూ ఉంటాయో వారికి వాటి యందు వేరేగా ఒక ఇష్టం అంటూ ఉండదు. ఎందుకంటే ఇంకా ఉన్నది అదే అని తెలిసిన తర్వాత ప్రత్యేకంగా ఏమిటి చేయాలి? రమణ మహర్షి కూడా చెప్పేవారు, ఏమిటి కోరుకోవాలి, ఎవరిని కోరుకోవాలి, వేరేగా ఎవరైనా ఉంటే కదా అని ఆయన చెప్పేవారు. అదే విధంగా కాబట్టి అనుష్ఠానం యందు ఏది ఉండదని, అంటే ఇష్టం అనేది మరలా అంటే ఒక భయం కలగదు. అమ్మో మనం మనకి విధించబడినవి చెయ్యకపోతే అలా. ఇది మనకి శంకరులు కూడా చెప్పారు, ఉపదేశ సాహస్రిలో వచ్చింది, మీరు చదివిన వాటిల్లో కూడా ఉంది. ఆచమనం అంటే ఏంటి, నైవేద్యం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నదే. ప్రత్యేకంగా మళ్ళీ అంటే వేరేగా అక్కర్లేదు. ఇక్కడ మరలా చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ చెప్పటమే. శంకరులు బోధించిందే, ఎవరు చెప్పినా అద్వైతము, వేరేగా అంటూ ఉండదు. కానీ ఈ యొక్క ఇది సర్వసాధారణులకు జనులకు అంత సులభం కాకపోవచ్చు. అంటే బాహ్య ప్రపంచంలో తిరిగాడే వాడికి, దేహము యందు అభిమానం ఉన్న వాడికి, ఇలాంటి వాళ్ళకి, అందుకనే సర్వసాధారణులకు అన్నాడు. అంటే సాధారణమైన వాళ్ళు ఏదోలే నేనున్నాను, ఇలా సంపాదించుకోవాలి, ఇలా రకరకాలైన అభిప్రాయాలు ఉన్నవారు అని అర్థం. వారికి ఇది కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే ఏది చేయకూడదు, ఇవన్నీ అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్నది అదే, ఏది జరగాలో ఆ నియతి ప్రకారమే జరుగుతుంది అన్న పరమసత్యము అవగతము, అవగాహన, జీర్ణం అయ్యాక వాడు దేని గురించి తప్పిస్తాడండి? ఏది తప్పించక్కర్లా, దేని గురించి తప్పించక్కర్లేదు, ఎక్కడికి పరుగులు ఎత్తక్కర్లా. వాడిని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తుంది ఆ బ్రహ్మనియతి. అలా ఎందుకంటే ఉన్నది బ్రహ్మ పదార్థం మాత్రమే, ఇంకోటి అసలు లేనే లేదు. ఇంకోటి ఉంది అనుకునే చాయిస్ కూడా లేదు అసలు. కాబట్టి ఉన్నది బ్రహ్మ పదార్థమే అని దృఢంగా తెలిసిన తర్వాత ఏ గోళాలు, ఆ దృఢంగా లోనే తేడాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇదా అదా అని గోడ మీద పిల్లి వాటంలాగా ఉంటుంది, ఇటా అట. ఇహ అసలైనది ఆ యొక్క తత్వం బోధపడిన తర్వాత ఈ యొక్క అనుష్ఠానాలు అంటే మా కులం ఆచారం అండి ఇది, మా వంశాచారం అండి ఇది, అమ్మో చేయకపోతే పాపం కలుగుతుందా, ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. కాబట్టి స్వరూపమే లేని వాడికి వంశం ఏమిటి, సంకల్పం ఏమిటి, అసలు ఇంకేముంటాయి? ఏమీ ఉండవు. ఇక్కడ చెప్పేది అదే. శరీరము, స్త్రీ పుత్రాదులు, ధనము ఇవన్నీ కూడా చాలా మనకి ఉపయోగపడేవని, ఇంపార్టెంట్ అని చాలా కష్టపడుతూ ఉంటారు వాటి రక్షణ కోసం. నానా గోలలు, ఇవి తెలియంది ఏం కాదు, మీ అందరికీ తెలిసిందే. బంధువుల గురించి ఇక అసలు రకరకాలు. ఎందుకంటే ఇవన్నీ అమ్మో ఇవి లేకపోతే ఎలాగా, ఇది ఉంటేనే నాకు గౌరవం, ఒక గుర్తింపు. ఐడెంటిటీ కోరుకునే వాడికి ఈ గోలలని, ఐడెంటిటీతో పని లేని వాడికి ఏదీ లేదు. కాబట్టి అసలైన వాడు ఏకైక సత్ చిత్ ఆనందమైన ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ నువ్వు కూడా రా,
కాబట్టి నీవు కూడా ఆ యొక్క ఆనంద స్వరూపుడవే. కానీ ఎక్కడైతే నీవు నేను నేను అంటూ ఈ బయటి గురించి, దేహం గురించి, ఈ బంధుత్వాలు వీటన్నిటి గురించి నువ్వు తాపత్రయపడటం వలన నీవు బాధపడవలసి వస్తోందిరా. అసలు నీవు పరమానంద స్వరూపుడివి, అసలు డౌటే లేదు. కానీ ఈ విధంగా జరుగుతోంది అని తెలుసుకున్న వాడికి ఏ గోల లేదు. కాబట్టి ఇప్పుడు తెలియలేదు అనడానికి లేదు, అందరికీ తెలిసిన పరమ సత్యం ఇది. కాబట్టి అన్నీ కూడా లక్ష్యము అంటే అసలైన లక్ష్యము అహం బ్రహ్మాస్మి స్థితి. కానీ వీడి యొక్క లక్ష్యం అంతా దీని అందే ఉంటుంది. వీడు మన్ని పొగడాలి, వాడు మన్ని పొగడాలి, ఇలా రకరకాలుగా గుర్తించాలి. నాది నీది ఇలా రకరకాలు. ఇదే అనేం లేదు, నేను ఉంటే ఎన్నో వచ్చేసాయి, ఇక మరలా చెప్పక్కర్లా. అందువలన లక్ష్యం అనేది మారిపోతుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా అరుణాచలం అన్నప్పుడు లక్ష్యము అక్కడికి చేరాలన్నప్పుడు ఎటు చూడకుండా అదే మార్గంలో ప్రయాణించేస్తే లక్ష్యాన్ని సమయంలో చేరుకోగలుగుతాం. లేదా ఇటు అటు వెళ్తే లక్ష్యం చేరుకునేసరికి సమయము చాలా మించిపోతుంటుంది, ఒక్కోసారి చేరుకోలేము. ఇలా ఏదైనా జరగవచ్చు బాహ్యంలో కూడా. అదే విధంగా ఈ అద్వైత లక్ష్యం అహం బ్రహ్మాస్మి అనే లక్ష్యాన్ని గనక చేరుకోవటంలో తాత్సారం చేస్తే, అంటే తెలిసిన తర్వాత ఉన్నది అదే అని డౌట్ లేకుండా తెలిసింది, దృఢంగా తెలిసింది, అనుభవాలు అన్ని ఉన్నాయి, ఇప్పుడు లేనిది అంటూ ఏది లేదు అని తాత్సారం జరుగుతుంది. ఇక్కడ ఈ లక్ష్య సాధనలో ఏదైనా కూడా జరగవచ్చు. నీవు ఈ జన్మలో పొందలేకపోతే ఆ యొక్క మరలా ఇలాంటి జన్మ చెప్పలేం. సరే, దాని గురించిన కూడా తెలుసు, లెక్కలన్నీ ఆయన వేస్తాడు, ఇవన్నీ కూడా తెలిసిందే. మరలా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అయితే లేదు. కాబట్టి మిథ్య అని తెలిసిన తర్వాత ఇదంతా కూడా భ్రమే. భ్రమ అన్న తెలిసిన తర్వాత కూడా ఈ భ్రమ కోసమే నానా అగచాట్లు పడుతున్నారు. ఆ భ్రమతోటే బాధలు, కన్నీళ్లు, దుఃఖాలు ఎన్ని లెక్క పెట్టలేనన్ని. కొన్ని లెక్క పెట్టలేనన్ని ఆనందాలు ఉన్నాయా అంటే సందేహమే. ఇది అందరూ చెప్పేది, ఎవ్వరూ కూడా లేదండి నాకు బాహ్య ప్రపంచంలో ఎన్నో ఆనందాలు అని ఎవ్వరూ చెప్పలేరు ఘంటాపదంగా. అవునమ్మా. వాడు కష్టాల లిస్టు చెప్పినంత సులభంగా సుఖాల లిస్టు చెప్పడు వాడు. ఏదో మీరు కొడుకు కావాలనుకున్నారు, కూతురు కావాలని, అన్ని బాగానే ఉన్నాయంటే ఎక్కడండి ఏదో అలా అనేసుకున్నాను కానీ ఇప్పుడు ఎన్ని కష్టాలండి అంటే. అంటే ఇష్టమైంది పొందిన తర్వాత కూడా వాడు కష్టాన్ని గుర్తిస్తున్నాడు తప్ప ఇష్టానికి ఎక్కడ ఇదిలే. అది ఏదైనా సరే, ఒక వస్తువు కొన్న తర్వాత అయినా, పొందిన తర్వాత అయినా ఆ ఇష్టమైన వస్తువుని తినేశాడు అనుకోండి, ఏదో లిమిట్ గా తింటే పర్వాలేదు, మళ్ళీ దొరకదేమో అని తింటే అది అవస్థే వాడికి. కొంచెం తింటే అసంతృప్తి, ఎక్కువ తింటే అజీర్తి. ఇది అందరికి తెలిసిందే కదా, ఏదైనా అంతే. అవునమ్మా. కొంచెమే అయితే తృప్తి లేదు, సర్లే అని ఇంకొంచెం పట్టిస్తే ఏమవుతుందో తెలుసు. ఇలా రకరకాలు. కాబట్టి మనిషికి బాహ్యంలో వాడు తనకి నచ్చినవి పొందినా కూడా వాడికి ఆనందం ఉండదు. నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఆనందంగానే ఉంటారా? ఇలా ఎన్నో ఉన్నాయి బాహ్య ప్రపంచంలో. అంటే ఇష్టాన్ని విని, కానీ ఒక ఈ అహం బ్రహ్మాస్మిని గనక ఇష్టంగా పొందితే అక్కడ మీకు రమ్మన్నా దుఃఖం రాదు. అంటే లేసమాత్రమైన దాని వాసన కూడా ఉండదు. అంతటి పరమానందాన్ని పొందవచ్చు ఆ స్థితి. అది పెద్ద కష్టమైంది కానే కాదు.
ఎందుకంటే తెలిసింది ఇప్పుడు మీకు ఎంత సులభంగా దాన్ని పొందవచ్చో తెలిసింది. తెలిసిన తర్వాత మళ్ళీ అనుష్ఠానాల జోలికి వెళ్ళారనుకోండి, గోడ మీద పిల్లే, ఎటు కావాలో తెలియదు. గోడ మీద కూర్చుంటే ఏం సుఖం అండి, ఎటు అటు దూకాలి కదా. కాబట్టి ఇక్కడ ఇలాంటివన్నీ ఉంటాయి. అదే అలా కాకుండా నిశ్చయించుకుని, అంటే తెలిసిన తర్వాత, తెలిసింది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే నా ఉద్దేశం ఇంకా మీకు తెలియలేదని కాదు, తెలిసిపోయింది కదా అని అర్థం. అవునమ్మా. తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా కాలయాపనో సమర్థింపులో కారణాలు చెప్పుకుంటూ ఉంటే సరే, సమయం మన కోసం ఆగదనేది తెలుసు మీకు. అది కూడా ఇప్పుడు అన్ని సత్యాలు తెలిసినవే, ఏదో అంటే హిడెన్ సీక్రెట్స్ ఏం లేవు. కండిషన్స్ అప్లై అని చెప్పడానికి లేదు, అన్ని కండిషన్లు మీకు తెలిసినవే. ఓపెన్ సీక్రెట్స్ అన్ని, ఎలా పొందొచ్చు, ఎంత సులభంగా పొందొచ్చు, పొందాక అనుభవించేది ఏంటి అన్ని తెలుసు. స్క్రాచ్ కార్డ్ ఏం లేదు ఇక్కడ. స్క్రాచ్ కార్డ్ లాంటి గీకితే ఏమొస్తుందో తెలియదండి, అలా ఏం లేదు కదా, ఏదీ లేదు. ఇప్పుడు సినిమా వాడు రివ్యూ రాస్తాడు, బ్రహ్మాండం అని రాస్తాడు. వాడు బ్రహ్మాండం అన్నంత మాత్రాన నీకు నచ్చాలని లేదు. వెళతారు, అబ్బా వాడు బ్రహ్మాండం అన్నాడు, పోనీ తెలియకపోయినా ఇంతకుముందు అంటే రివ్యూస్ గోల్లేదు, వెళ్తారు. నచ్చకపోవచ్చు, నచ్చకపోవచ్చు, పూర్తిగా ఇలా రకరకాల. కానీ అహం బ్రహ్మాస్మి అనేది నచ్చకపోవడానికి అసలు అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే నచ్చింది కాబట్టి. ఇప్పుడు సరే, ఎంతకాలం అయిందో నేనేం చెప్పను, మీకు ఎవరికి వాళ్ళకి తెలుసు కదా ఎంతకాలం అయిందో. ఇంతకాలమైనా వెనక్కి వెళ్లకుండా ఉన్నారు కదా, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు అనుకోండి, అది వేరే విషయం. ఎవరిది వాళ్ళదే కదా, ఎవరి మనసు వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అనుష్ఠానాలు లేకపోతే ఇంకో దాని మీద భయం, నరకం అని పొద్దున్న చెప్పుకున్నారు కదా, అమ్మో మనం చేయకపోతే మనకి నరకం వచ్చేసేస్తుందేమో. అసలు నరకాలే లేవని వశిష్ఠుల వారు ఎప్పుడోనే చెప్పారు, శంకరులు చెప్పారు. అంటే అనుభవంతో చెప్పినది నమ్మకుండా అసలు నీకేం తెలుసని నువ్వు ఎలా చెప్పగలుగుతావు నరకం ఉన్నది అని? పోనీ ఎవడన్నా చూసి వచ్చి నీకు చెప్పాడా నరకం ఉందని? లేదమ్మా. స్వర్గము చెప్పలేదు, నరకము చెప్పలేదు. ఒరే ఇలా ఉంటే స్వర్గం రా, అలా ఉంటే నరకం రా అన్నారు. నువ్వు ఇలాగూ పూర్తిగా ఉండలేవు, అలాగూ పూర్తిగా ఉండలేవు. అంటే నీకు రెండు డిసైడ్ అయినట్టేగా మరి. కానీ అహం బ్రహ్మాస్మిలో ఆయన చక్కగా చెప్పాడు, ఒరే నీకెందుకు రావని, నన్ను పట్టుకో, నీకు పరమానందాన్ని ఇచ్చేస్తా అన్నాడు. ఇక్కడ నీకు అసలు రెండోదే లేదు పొమ్మన్నాడు. అక్కడ రెండు కంపల్సరీగా ఉంటాయి నీకు. ఎలా అయితే నువ్వు కష్టాలు ఎక్కువ చెప్తున్నావో నరకంలోనే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది, అది గ్యారంటీ. స్వర్గంలో ఎంతసేపు మనకు తెలిసింది, ఏదో అక్కడ చదివి ఇక్కడ చదివైనా. కానీ బ్రహ్మం ఏం చెప్తున్నాడు బోధలో, ఇక్కడ అసలు నీకు వెతికి చూద్దామన్నా అసలు దుఃఖం కనపడదురా, అంతా పరమానందమే ఉంటుందని చెప్తాను. అది అనుభవంలో కూడా వచ్చింది మీ అందరికి, ఎందుకంటే ఉన్నది బ్రహ్మ పదార్థమే కాబట్టి. నువ్వు గుర్తించలేదు కాబట్టి బురదలో నడవాల్సి వస్తుంది. గుర్తించలేదంటే మీరందరూ గుర్తించి కూడా కాస్త నజరందా చేశారు కాబట్టి బురదలో నడవాల్సి వస్తుంది, అంటే బాధలు అనుభవించవలసి వస్తుంది. ఎందుకు వచ్చిన గోల, నేను పరమానందంగా ఉంటాను, అన్ని కూడా నాకు ఆనందాన్ని ఇచ్చేవే అని అనుకున్నప్పుడు అసలు ఎందుకంటే ఇక్కడ ఏమి హిడెన్ ఆబ్జెక్ట్స్ కానీ హిడెన్ సీక్రెట్స్ కానీ ఇంకోటి కానీ ఏమి లేదు, అంతా బోధలు తెలిసిపోయి. ఎలా చేస్తే పొందుతాం, ఎలా చేస్తే పొందలేము, ఎలా ప్రతిదీ మనకు విదితమే. కాబట్టి ఎంతో సులభం ఇది, ఏది వదలక్కర్లేదు, అడవుల్లోకి వెళ్ళక్కర్లేదు, ఏదీ లేదు, నువ్వు నీ ఇంట్లోనే ఉండొచ్చు. మరలా చెప్తున్నా, అరుణాచలం ఆయన డిసైడ్ చేశారు కాబట్టి, అందుకని అన్ని ఆయన డిసైడ్ చేశారు కాబట్టి అన్ని అద్భుతంగానే జరిగాయి. కరోనాలో ఎవరికి ఏది జరగలేదు, మనకు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏమాత్రం కష్టపడకుండా జరిగాయి. ఎందుకు ఆయన అన్నాడు, ఆయన నిర్ణయించాడు కాబట్టి మీ అందరికీ చెప్తుంది. నిర్ణయం బ్రహ్మంది కాబట్టి అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. అక్కడే ఉండాలని లేదు, ఎక్కడన్నా ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా నీ మనసే ముఖ్యం, అంటే నువ్వే ముఖ్యం. నువ్వు నేను అంటున్నావా బ్రహ్మం అంటున్నావా అన్నదే అక్కడ పాయింట్.
కాబట్టి ఎక్కడున్నామన్నది కాదు, ఎందుకు ఇచ్చారు అన్నది కాదు, దేనికి ఇచ్చారో అవగతం అవుతుంది ఒక్కొక్కళ్ళకి. కాబట్టి ఇక్కడ ఆ పరబ్రహ్మ నియతి కాబట్టి నియతిని ఫాలో చేసిన వారికి ఆ పరమానందం లభించేస్తుంది. అంటే ఆ నియతిని గుర్తించి ఆ నియతిని గౌరవించడం అంటే మీరు ఫాలో అవ్వటం అని అర్థం. బయట వస్తాయి కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇదన్నీ ఏవేవో అంటారు, చేస్తారు కదా మీరు బయట సెల్లో. అప్పుడు వాడు మీకు నోటిఫికేషన్ పంపిస్తాడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఆయన ఏమన్నాడు, ఒరే సబ్స్క్రైబ్ చేయడానికి నేను వేరే ఎక్కడ ఉన్నాను, నువ్వు నేను ఒకటే కదా, జస్ట్ యూ టర్న్ దిస్ సైడ్, దట్స్ ఇట్. అంతే, ఇటు నుంచి అటు తిరగటమే అయిపోయాయి. ఇక అక్కడ పరమానందంత పన్యమేమీ లేదు అసలు. ఇక అప్పుడు ఇంకా మనసు ఎటు వెళ్తుందండి? ఎన్ని రకాల అనుష్ఠానాలు, రకరకాలు కదా, శుభ అశుభములు అన్నిట్లో అనుష్ఠానాలే కదా. ఏమన్నా అన్ని తేలికైనవండి? ఏ డబ్బు దాచుకుంటారో ఆ డబ్బు ఖర్చు అవుతుంది, ఏ శరీరాన్ని సుకుమారంగా ఉంచారో ఆ శరీరం కష్టపడుతుంది, ఏ మనసుని అంటే ఆ మనసులోకి ఎన్ని విషయాలు దూరుతాయి. అంటే ఎన్నో విపత్తులు, ఎన్నో విఘ్నాలు, రకరకాలు బాహ్య ప్రపంచం, అవన్నీ చేయవలసిందే అని అంటారు. చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ అని అంటుంటారు. ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు అంటారు. అయ్యో అలేమిటి, అలా చేశారేమిటి అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా చెప్తారు కదండి పాపం. కాబట్టి ఇక్కడ అంటే అన్ని విధాలుగా కూడా ఏదో రకంగా ఈ బాహ్య ప్రపంచంలో గోలే, అందులో సందేహం. కానీ ఎప్పుడైతే నీ మనస్సు ఆ బ్రహ్మం యందు లక్ష్యమందు కేంద్రీకృతమైందో, అంటే లక్ష్యమే పరమావధిగా, ఎస్ నేను బ్రహ్మమునే అని ఎప్పుడైతే నీవు ఆ విధంగా ప్రవర్తించడం అభ్యాసం చేశావో, ఇహ అయిపోయి పరమానందము ఆ సెకండ్ నీకు సంప్రాప్తము. ఇంకా అసలు డౌటే లేదు. ఏ క్షణం నువ్వు నీ మనసుని దృఢపరుచుకుంటావో ఆ క్షణం నుంచే నీకు పరమానందం లభిస్తుంది. ఏమి ఇక్కడ మొహమాట పడక్కర్లేదు. ఏది ఎలా అయితే తెల్లవారుతుండగానే మనకి సూర్యకిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. అది ప్రచండంగా ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ నియతి ప్రకారం ఏ కాలంలో ఎలా ఉండాలి ఏమిటి అనేది జరిగిపోతుంది. ఇక్కడ ఏ కాలంలో అయితే నీవు ఆ నిర్ణయం తీసుకున్నావో ఆ కాలం నుంచి నీకు వేరే కాలమాన పరిస్థితులే లేవు. అన్ని కాలాలు ఆనందమే. వస్తాయి, కష్టాలు రావనటం లేదు, దుఃఖం రాదు అనటం లేదు, కానీ ఆ యొక్క భేదం నీకు అనుభవంలోకి వస్తుంది. నేనుతో ఉన్న దుఃఖము, నేను లేని దుఃఖము ఎంతటి వ్యత్యాసం ఉన్నదో అనుభవం అయిన వాళ్ళందరికీ తెలుసు. ఆ కష్టం ఎలాంటిది అనేది చాలా అత్యంత సులభంగా అర్థమవుతుంది. ఏమి అసలు ఎక్కడ దిగులనేదే లేదు, అంత చక్కగా మీకు అవగతం అయిపోతుంది. కాబట్టి ఇహ ఎప్పుడైతే ఆ దృఢముగా స్పష్టంగా ఏమాత్రము కూడా నేను అన్న భావన లేని వాడికి ఇక భ్రమలు లేవు, ఏవీ లేవు. అంటే వాడు ఇప్పటి వరకు అనుభవించినవి ఏవైనా సరే వాడికి అవన్నిటితో ఏది లేదు, హాయిగా ఉంటాడు, పరమానందంగా ఉంటాడు. వాడికి తెలిసిపోయింది ఇవన్నీ మిథ్య, ఇవన్నీ కూడా అబద్ధాలే, అసత్యములే. ఇక వాడికి అసత్యం ఆడడానికి ఇంకేది, అసత్యంలో ఉన్నప్పుడు వాడు అసత్యాలు ఆడతాడు, కపటత్వంతో ఉంటాడు, నానా రకాలుగా ఉంటుంది వాడి యొక్క వ్యవహారం, రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా ఉండదండి. నేనుతో ఉన్నవాడు రకరకాలుగా ఉంటాడు. ఆ రకరకాల సమర్థింపులు, రకరకాల కారణాలు మీకు అందరికీ తెలిసిందే. ఇలా పలు రకాలుగా ఉంటాడు వాడు. వాడిని వాడు సమర్థించుకుంటాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. అధర్మాన్ని కూడా ధర్మమే అంటాడు వాడు. ఎందుకంటే నేనే అధర్మం. అసలు అధర్మంతో ఉన్నవాడు అన్నీ అధర్మమైనవే చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ధర్మం యందు వాడు సుస్థిరంగా నిలబడతాడో
ఇక వాడికి అధర్మం అంటూ లేదు కాబట్టి ధర్మపరుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడండి. వాడికి ఏ దిగులు లేదు. అవతల వాడిని అవమానించినా, వాడి గురించి ఏది చేసినా వీడు దాని గురించిన ఎటువంటి చింత లేదు కాబట్టి వీడు ఆనందంగానే ఉంటాడు. కాబట్టి ఈ నేనుతో నేను వ్యవహరించాలా, బ్రహ్మంగా వ్యవహరించాలా అనేది ఎవరి చాయిస్ వాళ్ళదే. అంతే తప్ప ఇక్కడ వేరేగా అంటూ ఏమీ లేదు. ఆ బోధని పాజిటివ్ గా తీసుకుంటే బ్రహ్మం అయిపోతాడు. అలా కాకుండా కొంత అటు ఇటుగా తీసుకున్నాడు అనుకోండి, అటు పాజిటివ్ గా ఇటు నెగిటివ్ గా, వాడి అదే చెప్పగా ఇందాక గోడ మీద పిల్ల ఇలా ఇంత పరమ సత్యంగా అని అంత శంకరులు ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి శంకరులే చెప్పారు, విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి చెప్పారు, వశిష్ఠుల వారు వచ్చారు, అష్టావకుల వారు వచ్చారు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దిగాడు అతనికి. ఒరే వాళ్ళందరిది కాదురా, ఇగో నేను సాక్షాత్తు పరబ్రహ్మని ఈ రూపంలో వచ్చాను, నన్ను చూడండి, చూసుకొని నా వ్యవహారం అన్నాడు. ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు కానీ ఇంట్లో కూర్చున్నాడండి. ఆయన యొక్క అంటే ఏవైతే అతని ధర్మాలో అతని యొక్క అతను అన్ని ఆచరించాడు. నిందొచ్చిందంటే అది మాపుకున్నాడు. అంటే అవన్నీ జరిగాయి. నేను బ్రహ్మమునే అని చెప్పుకున్నాడు ఆయన ఎక్కడా అలా చెప్పలేదు. అలానే ఈ ధర్మాన్ని అతిక్రమించలేదు. నేను ఏది చేసినా ధర్మమే అని అనలేదు ఆయన. చిన్నగా ఉన్నప్పుడు గురుకులానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాడు, గురువుల దగ్గర విద్య అభ్యసించాడు. ఆ చిన్నప్పుడు కూడా అతను ఎన్నో చూపించాడు తన మహిమలు, అంటే బ్రహ్మతత్వాన్ని చూపించాడు అక్కడ కూడా. అయినా సరే ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు, గురువులకు నమస్కరించాడు, గురువులు చెప్పిన పనులు చేశాడు. ఎక్కడా కూడా తన ధర్మాన్ని అతను అతిక్రమించలేదు. ఎస్, పరబ్రహ్మం అన్నాడు, చూపించాడు కూడా మహిమలు, అంతా తానే అన్నది చూపించినా కూడా ధర్మాన్ని అతిక్రమించలేదు. నేను వెళ్ళక్కర్లేదు, నేను బ్రహ్మాన్ని కాబట్టి అనలేదు. తల్లిని గౌరవించాడు. గురువు యొక్క అంటే ఆ గురుకులలో అప్పుడు గురువు దక్షిణ కింద గురువు అడిగినది అతను చేశాడు. ఎక్కడా అతను అహంకరించలేదు, ఎక్కడా కూడా ధర్మాన్ని చేయలేదు. పరబ్రహ్మముగా తన యొక్క తత్వాన్ని చూపిస్తూనే ధర్మాచరణ చేశాడు. సరే, ఎప్పుడో కృష్ణ పరమాత్మ అనుకున్నా రమణ మహర్షిని చూడొచ్చు, వేరే వారిని చూడొచ్చు. రమణ మహర్షి తన తమ్ముడు వచ్చేసాడు కాబట్టి అతనికి పట్టం కట్టలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాదండి అనుకుంటూ చేశారు, కానీ ఆయన ఏమి అతన్ని రికమెండ్ చేయలేదు. తల్లి వచ్చింది కదా అని ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తల్లి మొదట్లో అలా ఉన్నా చివరిలో సాధన చేసింది కాబట్టే ఆ తల్లికి ఆయన మోక్షం ఇవ్వగలిగారు. మారకపోతే తల్లికి ఇచ్చాడు, ఎక్కడ తమ్ముడికి ఇచ్చాడని ఎక్కడా రాయలేదు చూడండి. ఆ తల్లి చివరిలో తెలుసుకుని, ఇక్కడ మనం కొడుకు అని చెప్తున్నాం అంతే, బంధం ఉంది కదా అని. ఆయన ఎప్పుడు తల్లిని తన తల్లి అని ఆయన ప్రత్యేకంగా ఇది చేయలేదు. ఆయన అతను రమణ మహర్షి చెప్పినట్టుగా సాధన చేసి ఆవిడ సిద్ధి పొందింది కాబట్టే ఆయన ఇచ్చేయగలరు. అంతేగాని ఆయన ఏం సాధన లేదు, తన తల్లి కదా అని చేయలేదు. బాగా గుర్తుపెట్టుకో, ఆయన గుడి కట్టమని అనలేదు. వారందరూ కూడా ఒక గురువుకి గౌరవ సూచకంగా చేసుకున్నారు తప్ప వేరేది ఆయన ఎప్పుడు అడగలేదు. ఆయనకి అసలు గుడితో పని ఏమిటండి, అరుణాచలం గుడికే వెళ్ళలేదు ఆయన. అంతటా ఉన్న పరబ్రహ్మ మళ్ళీ ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఎస్, నా తండ్రి పంపించాడు ప్రసాదం, అమ్మ పంపించింది అన్నాడు తప్ప ఆయన ఏం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు గుళ్ళకి. వచ్చిన ఎవరన్నా ప్రసాదం తీసుకొస్తే నిర్లక్ష్యం చేయలేదు. అంటే ఎంత గౌరవం దేనికి ఎలా ఇవ్వాలో ఆయన ఇచ్చారు. మనం ఏమి దేన్ని నిరసించక్కర్లేదు, దేన్ని ఇది చేయక్కర్లేదు. మనసు స్వచ్ఛంగా ఉన్నవాడు అన్నిటికీ హాయిగా ఉంటాడండి. స్వచ్ఛత లేని వాడే ఏమిటి చెయ్యాలని గోడ మీద పిల్లలా కూర్చుంటారు. ఇదే ఆదా అని ఎంతకి దాదు. నీకు స్వచ్ఛంగా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే అదా. బురద కనపడుతుంటే బురదలో ఎవడన్నా దూకుతాడండి? ఏమంటే ఇటు దూకాలి అటు దూకాలని అడుగుతాడు. ఎవరే అటు బురద ఉంది కదరా అంటే అవునండి ఉంది, మరి అటు ఎవడన్నా దూకుతాడరా?
క్లియర్ గా ఉంది కదా బురద అని, ఇంకా మళ్ళీ అందులో దూరటం ఎందుకండి? దారి సరిగ్గా ఉండదని తెలిసి అదే దారిలో పోయే వాళ్ళని ఏమంటారండి? ఇక చెప్పక్కర్లేదు. వాళ్ళని ఏదన్నా వేస్టే కదా. వాడికి తెలిసి ఆ దారి బాగుండదని తెలిసి వెళ్ళాడు అనుకోండి, ఇంకా అంతే. తెలియకుండా వెళ్ళాడంటే సరే, తెలుసుకుంటాడు, వెనక్కి వస్తాడు, ఏదో చేస్తాడు. కాబట్టి బాహ్యం అంటే ఏమిటో తెలుసు, బ్రహ్మం ఏమిటో తెలుసు. ఏది భ్రమ, ఏది పరమ సత్యమో కూడా తెలుసు అనుభవంలో. సర్వము బ్రహ్మ నియతి ప్రకారమే జరుగుతోందిరా. ఆ నియతి ప్రకారం జరిగిన అంటే నియతిలో నీ గనక ఒక కష్టం రాసి ఉంటే ఆ కష్టం నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇది బాగా గుర్తుపెట్టు. నియతిలో కష్టమే ఉంటే ఆ కష్టం నిన్ను అసలు ఇబ్బంది పెట్టదు. వస్తుంది, వెళ్ళిపోతుంది గాలి వాటిలో. కానీ నీవు ప్రయత్నం చేసినప్పుడు ఇది కావాలి, ఇది వద్దు, లేదా ఇలాగే ఉండాలి, అలా పట్టుబట్టి నీకు నువ్వు గనక అభిప్రాయాలను చేసుకుంటే నువ్వు దుఃఖపడక తప్పదు. ఎందుకంటే అది నువ్వు పట్టుబట్టావు, నీ నియతిలో అది లేదు. నియతిలో లేని దానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు నష్టమే. అంటే అది బాధ, దుఃఖమా, వస్తు నష్టమా, ఇంకోటి, అవన్నీ తర్వాత విషయం. కాబట్టి నియతిలో లేని దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తే నీకు కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా జరగనివ్వండి, హాయిగా ఉండండి. నువ్వు కళ్ళు మూసుకు పడుకున్నా నువ్వు పక్క వాళ్ళ మాటలు వినాలన్నప్పుడు నీకు మెలకు వస్తుంది. నియతిలో రాసింది అనుకోండి, నీకు మెలకువ వస్తుంది, వాళ్ళ మాటలు వినపడతాయి. మెలకుతో ఉన్నా నీకు చెవుడు వచ్చింది అనుకోండి, బ్రహ్మనీతిలో చెవుడు వచ్చింది, ఏం వినపడతాయండి వాళ్ళ పక్కన కూర్చుంటే మటుకు. కాబట్టి నియతిని గౌరవిస్తే ఏ గోళ లేదండి, హాయిగా ఉండొచ్చు. లేదా అయ్యో నాకు చెవుడు వచ్చింది, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియట్లేదు అనుకుంటా, ఏదో గోల్ వస్తుంది కదా పాపం. అది వలన ఎందుకు వచ్చింది? హాయిగా అహం బ్రహ్మాస్మి అయితే చాలా సార్లు మనకి విధి నిషేధములు లేవు. ఇది చేసి తీరాలి, అది చెయ్యక్కర్లేదు, ఇలాగా అలాగా ఏమీ లేవు, ఏదైనా చెయ్యొచ్చు. అధర్మం చెప్పట్లేదంటే వాడు చెయ్యని కూడా చేయడు. కాబట్టి సమస్తము వాడికి అనుకూలంగానే ఉంటుంది, అంతా కూడా ఆనందమయంగానే ఉంటుంది. ఎందుకంటే వాడు ఏది గుర్తించలేదు, దేనిని తనకి నేనుగా తీసుకోలేదు. నేనుతో తీసుకున్న వాడికి బాధలన్నీ, నేనుతో లేదు తీసుకున్న వాడికి మళ్ళీ చంటిపిల్లాడినే చెప్పాలి. వాడికి అప్పటికి నేను తెలియదు కాబట్టి వాడు ఆనందంగా ఉంటాడు. నువ్వు పక్కన ఏది తింటున్నా వాడికి ఆ జాత లేకపోతే వాడు అసలు దాని గురించే పట్టించుకోడు. చంటిపిల్లాడి ముందర ఏమైనా తిన్నావు అనుకోండి, వాడికి ఏం తెలుస్తుందండి? తెలియదమ్మా. వాడికి ఏం తెలియదు వేరేగా. కొంత వచ్చిన తర్వాత 5-6 నెలలు నువ్వు తింటున్నా అని తెలిస్తే వాడు వస్తాడు పరిగెత్తుకు. అంటే అప్పుడు నేను ప్రవేశిస్తోంది వాళ్ళలోకి, నేను కూడా తినొచ్చు అనే సంగతి వాడికి అర్థమైంది. అంతకుముందు వాడికి అర్థం కానప్పుడు ఒట్టిగా చూస్తాడు తప్ప వాడి దగ్గర ఏముండదు రియాక్షన్. అదే తేడా. అంటే హాయిగా బ్రహ్మగా ఉంటే ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని ఎప్పటికప్పుడు స్ఫురణలో వస్తున్నప్పుడు ఇంకా గోడ మీద పిల్లివాటం ఉండదు కదండి. తిట్టాలా వద్దా, తిట్టాలా వద్దా, తినాలా వద్దా, ఎన్ని రకాలు, ఎన్ని గోలు. లేచిన మొదలు ఇదే గోలు కదా, ఇంకా ఉండవు. అంతా పరమానందంగా ఉండదు. ఇక ఇది వాడు చేసి తీరాలి, అందుకే చెప్పింది అనుష్ఠానాలు లేవు కాబట్టి ఇది చేసి తీరాలండి. ఇది చేయకపోతే ఎలాగండి, నరకం వస్తుంది కదా. ఈ వంశంలో పుట్టాను, వంశాన్ని వృద్ధి చేయాలి. ఏమిటి నువ్వు చేసేది వృద్ధి? ఇట్లా ఏవో ఉంటాయి. నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే నిన్ను ఎవడండి అనేది? ఎప్పుడు ఏమనలేడు నిన్ను. నువ్వు స్ట్రాంగ్ గా బ్రహ్మని అయితే అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటే ఎవరండి నిన్ను వచ్చి ఏదో చేసేది? పాయింట్ అవుట్ ఎవరు చేయలేరండి. రమణ మహర్షిని ఎవరు చేశారండి? ఎవరు చేయలేరు. సాహసం కూడా ఉండదు వాళ్ళు.
మన వెనకాల అనుకోవటమే, ముందర ఎవరికి అంత ఛాయిస్ ఉండదు పాపం. వాళ్ళలో భయం వచ్చేస్తుంది అప్పుడు. ఆ పవర్ అలాంటిది, జ్ఞానం యొక్క పవరే అది. కాబట్టి ఇహ లేదు వాడు ఇలా చేసి తీరాలి, వాడు అది చెయ్యక్కర్లేదు, ఇది చెయ్యాలి అని చెప్పా కదా, వెనకాల అనుకోవటమే, వాళ్ళు గొడుక్కోవటమే. ఎవరో వచ్చి నువ్వు చేసి తీరాలని ఎవ్వరు అను. నువ్వు చేయకపోతే ఎట్లా అన్నారంటే వాడు ఎలాంటి వాడు, ఆర్గ్యూ చేయక్కర్లేదు, అసలు అనరు. అనకుండా ఆయన చూసుకోండి, నియతిలో ఉండాలి కదండి. వాడు ఏదో ప్రయత్నం చేసి వచ్చినా వాడిని ఏం అనలేడు. అంటే అనలేరు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకంటే దిగులు, వాడు అంటాడేమో అని. నువ్వు అంటాడేమో అని అన్నావు కాబట్టి వాడు వచ్చి అంటాడు. ఇక్కడ ఇంకా సూక్ష్మం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు బ్రహ్మస్థితిలో స్థిరంగా ఉంటావో నీకు వాడు అంటాడేమో అన్న ఆలోచన కూడా నీకు రాదు. వచ్చినా నవ్వుకుంటావు అంతే తప్ప దాని యందు ఎటువంటి ఆందోళన ఉండదు. ఒకవేళ వాడు వీడు అంటాడన్న ఆలోచన వచ్చినా నవ్వుకుంటారు, భలే భలే. కాబట్టి ఒకళ్ళు చెప్పిన మాట వినటము, లేకపోతే ఇది చెయ్యటము, అయ్యో అనటము, బాధలు పట్టము, నానాగోల, వాడు చెప్పాడు కాబట్టండి, వీడు చెప్పాడు కాబట్టండి అని. ఇవన్నీ కూడా రకరకాలు. కాబట్టి ఇక్కడ ఆ నేను అనే స్వార్థం, పొద్దున చెప్పుకున్నట్టుగా నేను అనేది వాడిలో ఉన్నంత కాలం వాడు ఏం సాధించలేడు, వాడి సాధన అంతా వృధానే. కృష్ణుడు చెప్పినట్టుగా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉండేవాడే పరమానందంగా ఉండదు. వాడికి అత్యంత సులభం కూడా అవుతుంది. కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడు ఎప్పటికీ సుఖంగా ఉండలేడు. ఎందుకంటే వాడు నేను కర్తనో అని మొత్తుకుంటూ ఉంటాడు. వాడు గుర్తింపు కావాలి, వాడిని మెచ్చుకోవాలి. మెచ్చుకునేంత తీరిక ఎవరికి ఉన్నాయి చెప్పండి? అందరు మెచ్చుకుంటారు, మెచ్చుకోరు. ఇక వీడికి చచ్చే బాధ, నేను ఎంత కష్టపడ్డాను వాడికి ఇలా చేశాను. ఇక సరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఇహ ప్రశ్నలు ఎక్కడున్నాయి? దృష్టికోణం మారలేదు, హాయిగా ఉంది, దిగులు లేదు, ఏది లేదు, పరమానందంగా ఉంది. సూపర్. కానీ ఇహ వాడికి ప్రత్యేకమైన కర్మలని కానీ, అంటే ఈ అనుష్ఠానం అన్నట్టుగానే కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కాబట్టి ప్రత్యేకంగా నేను ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదని కానీ ఏది ఉండదు. చేయవలసి వస్తే చేస్తాడు, లేకపోతే మానేస్తాడు. అంతేగాని తనంతట తానుగా పూనుకోడు చేసి తీరాలి, ఇది ఈ వంశానికి ఆచారం అండి, లేకపోతే నేను కోడల్ని, లేకపోతే అత్తగారిని, లేకపోతే ఇంకోటి అనే వాడికి మనసులో రాదు. వాడి చేత చేయించాల్సి వస్తే బ్రహ్మనేతిలో ఉందనుకోండి, ఏ భావం లేకుండా చేస్తాడు. వాడికి ఏం భావం ఉండదు అక్కడ. చేస్తున్నానన్న భావం లేదు, అరే ఎందుకు చేయాలి నేను అన్న భావం, అసలు ఏ భావం లేదు. చేస్తాడు అంతే. అన్నం తింటల్లా అలాగే అది చేస్తాడు. శరీర పోషణార్థం భోజనం చేస్తాడు కదా, భోజనం లాగే కర్మ చేస్తాడు. అంతేగాని ప్రత్యేకంగా ఏది ఉండదు. ఆ నియతిని అనుసరించే వెళ్తాడు. నియతి వాడిని అలా చేస్తుంది. అది ఏదైనా సరే, మీరు అనుకున్న డాక్టర్ల దగ్గరికైనా, ఇంకోళ్ళ దగ్గరికైనా, ఎక్కడికైనా కానీ మామూలు వాడికి వాడికి ఆందోళన ఉంటుంది. ఒక రోగం వచ్చినా ఒక డాక్టర్, వీడికి ఆందోళన ఏంటది? ఆ నియతిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తాడు. నియతిలో మందులు వాడక్కర్లేదంటే వాడాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రం మాత్రలు వాడాలని ఎక్కడుందండి? లేదమ్మా. అక్కడ కంట్రోల్ చేస్తాడు బ్రహ్మనేతి, స్టార్ట్ అంటాడు. అది సహజంగా జరిగిపోతాయి. మీ ఊపిరి ఎంత సహజంగా జరుగుతుందో అంత సహజంగా ఈ బ్రహ్మనేతి అప్లై అయిపోతూ ఉంటుంది. మీరు ఒక స్విచ్ అయ్యగానే ఫ్యాన్ ఆటోమేటిక్ గా తిరుగుతుంది. అది పాడైతే తప్ప కదా, కర్రతో తోసి తిరుగుతాయి. కొన్ని చూడండి, కర్రతో అంటేనే తిరుగుతాయి కదా. అలా కాకుండా మంచి ఫ్యాన్ అనుకోండి, స్విచ్ అయ్యగానే సహజంగానే తిరుగుతుంది. స్విచ్ చేయటమే దాని పని, అయిపోతుంది. అలాగే బ్రహ్మనేతి అలా సహజంగా అప్లై అయిపోతుంది. మీరు బ్రహ్మనేతి ఎలాగ ఉంటుందో ఏమిటోనండి అనుకోకర్లే. బ్రహ్మ మిమ్మల్ని ఎప్పుడు ఉన్నతంగానే ఉంచుతాడు.
మీ వెనకాల ఎవరేమనుకుంటే మీకు ఎందుకండి? అవునమ్మా. అనుకునేవాడు నువ్వు బ్రహ్మమైనా అనుకుంటాడు, బ్రహ్మం కాకపోయినా అనుకుంటాడు. అంతే. ఎందుకంటే అది వాడి సంస్కారం, వాడు బ్రహ్మం కాదు కదా, అవ్వలేదు. వాడు బ్రహ్మమే, సందేహం లేదు. కానీ వాడు బ్రహ్మంగా లేడు కాబట్టి వాడు అనుకుంటాడు. నువ్వు బ్రహ్మం అయిపోయాక ఇంకా నీకు దిగులు ఎందుకండి? బ్రహ్మం కాకముందు వాడేమని అనుకుంటాడేమో, వాడు తిడతాడేమో, వెళ్ళకపోతే ఎలాగానే ఉంటుంది. నీ మనసులో మనసు అంటూ లేదు కదా, అప్పుడు బ్రహ్మం వచ్చేసాడు. కాబట్టి కంట్రోలింగ్ ఎవరి దగ్గర ఉందండి? బ్రహ్మం దగ్గర. స్టీరింగ్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుందండి? నడిపేవాడి దగ్గరే కదా, వెనకవాడి దగ్గర ఉండదు కదా. కాబట్టి కంట్రోల్ పవర్ ఇక్కడ బ్రహ్మం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత హాయ్ అండి. చాలా. మీకు కూడా అనిపిస్తుంది, ఎవరైనా చెప్పేవాడు ఉంటే బాగుంది, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, అయ్యో గురువు గారు కూడా అందుబాటులో లేరే, ఫోన్ చేస్తే తిడతారేమో అనుకుంటారు కదా. అదే మీరు హాయిగా నిమ్మళంగా ఉంటే జరిగిపోతుంది అనుకోండి, ఎంత హాయిగా ఫీల్ అవుతారు చెప్పండి. అవునమ్మా. డౌట్ వచ్చినప్పుడు కదా, అయ్యో ఎలాగ ఇప్పుడు చేయాలా వద్దా, గురువు గారు తింటారా, అక్కకి చేయాలా, చెల్లికి చేయాలా, అక్క ఏమంటుందో తెలీదు, చెల్లెలు ఏమంటుందో తెలీదు, ఎలాగ గోలా అని ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి కదా. అడగాలన్న భయమే, అన్నిటికీ ఏదో గోల. అదే బ్రహ్మనీతికి సరెండర్ అయ్యారనుకోండి, నీతి నీ చేత చేయిస్తూ ఉంటుంది కదా, అయిపోయి. గ్రైండర్ లో వేసిన తర్వాత మీరేం తిప్పరు కదా, ఒట్టిగా స్విచ్ తిప్పితే అది లోపలదంతా మీరు ఏదేసారో అది ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంది. అంతే. అవును. అంతేగాని మీరు మధ్యలో తీసి చూసారు అనుకోండి, ఏమవుతుందో తెలుసు కదా, ఆన్లో ఉంచి తీయకూడదని తెలుసు కదా. తెలుసు. అది హాయిగా బ్రహ్మనీతిలోనే ఉన్నారనుకోండి, దేని సందేహాలు రావు, జరిగిపోతూ ఉంటాయి, ఏం పర్వాలే. మీకు ఏదైనా వచ్చినా మిమ్మల్ని డాక్టర్ దగ్గర బ్రహ్మనీతిలో ఉంటే తీసుకుపోతారండి. ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ లేకపోతే చెయ్యరు. అంతే. మీరు చేయించుకుందా అంటే మరి వాళ్ళు చేస్తారేమిటండి? అలా బ్రహ్మనీతిలో ఏదైనా జరుగుతుంది, అన్ని సహజంగా అయిపోతూ ఉంటాయి. ఆయనకు ఆశ్రమానికే తీసుకొచ్చి డాక్టర్లు పెట్టలేదు రమణ మహర్షికి, పెట్టారు. ఆయన ఆసుపత్రికి వెళ్ళలేదు, ఆసుపత్రి ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన ఏం మాట్లాడలేదుగా, సరే అన్నారు, కానీ ఆయన ఏమన్నా షార్ట్ షూట్ అన్నారా? ఆయన నువ్వు పెట్టినా నాకు ఒకటే, పెట్టకపోయినా నాకేం బాధ లేదన్న. సరే అడిగారు కాబట్టి శిష్యులు సరేలే అన్నారు. ఆయన ఏమి దాని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందలేదు, ఏది చెందలేదు. కాబట్టి బ్రహ్మనీతికి ఎవరైతే సరెండర్ అవుతారో, అంటే ఈ తత్వానికి, వాడికి అసలు పరమాన అసలు ఏది లేదు. ఏ క్షణం ఏమిటి చేయాలో అనేది వాడు ఆలోచించక్కర్లే. వాడికి స్ఫురణ అంటే ఇక్కడ నా అర్థం, స్ఫురణ వస్తుంది అంటే నీ చేత చేయిస్తుంది అని అర్థం, అంతేగాని మీకు తెలుస్తుంది అనేది మొదట్లో అర్థం అవ్వడానికి చెప్పిన మాట. మీ చేత చేయించబడుతుంది, ఆటోమేటిక్ గా సహజంగా అది జరిగిపోతూనే ఉంటుంది. మీరు స్టవ్ మీద ఏదన్నా పెట్టారనుకోండి, అది ఉడికేదైతే ఉడుకుతుంది, వేగేదైతే వేగుతుంది, ఏది లేకపోతే మాడుతుంది. అంతటి ఆటోమేటిక్ స్టవ్లు రాలే కదా, ఉడకగానే ఆఫ్ అయిపోయేది. ఏదో కుక్కర్ అయితే అరుస్తూ ఉంటుంది, కానీ దానికి కూడా మీరు చేయాల్సిన నీళ్లు పోయాలో ఏది చేయాలి కదా, లేకపోతే అది మాడుతుంది. అది అరుస్తుందా? అది అరవదు. ఇలా బాహ్య ప్రపంచంలో సహజంగా అనేవి ఏమి ఉండవు అసలు, అక్కడ ఏదో ఒకటి మన ఇది. కానీ బ్రహ్మనీతి చాలా అత్యంత సహజం. అనుకోవటము చేయటం అలాంటివన్నీ ఏముండవు, అలా జరుగుతూ ఉంటాయి అంతే. అంటే అందరూ కూడా చక్కగా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఆ బ్రహ్మనియతికి సరెండర్ అవ్వండి. ఆ యొక్క పరమానందాన్ని ఎప్పుడో ఎందుకు పొందాలి, ఈ క్షణం ఈ సెకండ్ నుంచే మీరు పొందవచ్చు, దానికి అర్హులే మీరు. మీకు ఆ అర్హత ఉందనే ఆయన మీకు ఇంత బోధ. అర్హత లేని వాళ్ళకి బోధ చేసినా ఈ చెవిలోంచి వింటాడు, ఆ చెవిలోంచి అంతే. చెప్పాను కదా, లేవగానే దులిపేసుకుని మళ్ళీ నేను అంటాడు. కాబట్టి అందరూ కూడా ఈ పరమానందాన్ని గ్యాపులు లేకుండా, బ్రేకులు లేకుండా పొందండి. శుభం.